హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ సన్వర్తనం మంగళాచరణ చేద్దామని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో ఈరోజు మనం 15th చాప్టర్ స్టార్ట్ చేద్దాము. అయితే నిన్న మనం డిస్కస్ చేసుకున్నది 14th చాప్టర్. దాని పేరు గుర్తుందా మీకు? 14th చాప్టర్ నేమ్ ఏంటి? ఓకే, మీకు అన్మ్యూట్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వలేదా? ఎస్, నిన్నటి దాకా మనం డిస్కస్ చేసుకున్న చాప్టర్ లో ఏంటి బేసిక్ టాపిక్? ప్రకృతి త్రిగుణములు. ప్రకృతి త్రిగుణములు, మోడ్స్ ఆఫ్ ద మెటీరియల్ నేచర్ అన్నాం. అయితే నిన్న మనం అనుకున్న దాంట్లో ఈ ఈ చాప్టర్స్ అన్ని కూడా మనకి జ్ఞాన యోగా కిందకి వస్తాయి. సో ఈ అధ్యాయాలన్నీ మనకి 13 నుండి 18 వరకు. సో ఇందులో ఫోకస్ అంతా కూడా జ్ఞానులు ఎలా చేస్తారు, వాళ్ళకి కూడా భక్తి మార్గమే, అంటే ఈ త్రిగుణాలు అనేవి చాలా కష్టతరమైనవి దాటడము. సో వారు కూడా భక్తిని మార్గంగా తీసుకుంటేనే ఇది దాటగలరు అని చెప్పి నిన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే
వాళ్ళు భక్తిని మార్గంగా తీసుకొని ఫైనల్గా వాళ్ళ గోల్, వాళ్ళ గమ్యం ఏమవుతుంది అంటే మన ఇంపర్సనల్ బ్రహ్మన్ అంటే బ్రహ్మజ్యోతిలో కలవడము, బ్రహ్మజ్యోతిలో మమేకం అయిపోవడం అనేది వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటారు అని అనుకున్నాం. అయితే అందుకనే నిన్న మనకి కృష్ణ నిన్న 14th చాప్టర్ 27 శ్లోకాలో చెప్పారు ఏంటి అంటే ఈ బ్రహ్మజ్యోతి కూడా నా నుండే ఉద్భవిస్తుంది అని చెప్పి నిన్న కృష్ణ చెప్పారు. సో ఏదైతే మీరు ఇంత ప్రయత్నం చేసి బ్రహ్మజ్యోతిలో కలవాలనుకుంటున్నారో అది కూడా నా నుండి వస్తుంది. అండ్ నేను వీటన్నిటికీ అతీతంగా ఉన్నాను. సో సుప్రీం పర్సన్ గా నేను ఉన్నాను. సో కృష్ణ చెప్తున్నారు కదా నా నుండే ఇవన్నీ వస్తున్నాయి. సో సుప్రీం పర్సన్ నేను అంటే పురుషోత్తముణ్ణి నేను అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో పురుషులలో కల్లా ఉత్తముణ్ణి నేను అని కృష్ణ చెప్తున్నారు. నా నుండే ఈ బ్రహ్మజ్యోతి వస్తుంది. సో మరి నిన్న చాప్టర్ వచ్చేసి ఎక్కడి దాకా ఎండ్ చేశారంటే మనకి ఈ బ్రహ్మజ్యోతిలో కన్నా కూడా మీకు పై స్థాయి ఉంది, అది భగవంతుని ఫీచర్ ని మీరు సేవించడం అని చెప్పారు. మరి ఆ పురుషోత్తముడి గురించి తెలుసుకోవడానికి మనకి ఇచ్చే చాప్టర్ ఏంటి అంటే ఈ పురుషోత్తమ యోగా. సో ఈ 15th చాప్టర్ పేరు ఏంటి అంటే ద యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్, పురుషోత్తమ యోగా అంటాము. అయితే ఈరోజు మనకి టాపిక్ 15 శ్లోక మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే 15th చాప్టర్ లో 5th శ్లోక వచ్చేసి మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లోది. అయితే మనం 5th శ్లోకానే డైరెక్ట్ గా కాకుండా 1, 2, 3, 4 కూడా చూసి 5th శ్లోకాకి వెళ్దాం. అండ్ ఈ యోగా ఏదైతే ఇప్పుడు మనం ఈ చాప్టర్ డిస్కస్ చేస్తున్నామో దీన్ని స్పెసిఫిక్ గా పురుషోత్తమ యోగా అంటాం కదా. మీకు తెలుసా పురుషోత్తమ మాస్ అనే వస్తుంది ఒకటి, అధిక మాసం అని చెప్పి వస్తుంది అంటారు కదా. సో అధిక మాసాన్ని మనం పురుషోత్తమ మాస్ అని కూడా అంటాము. సో ఆ పురుషోత్తమ మాసంలో ప్రతిరోజు కూడా ఈ పురుషోత్తమ యోగా 15th చాప్టర్ లో ఉన్న అన్ని శ్లోకాస్ కూడా చదువుతాం అనమాట. సో జస్ట్ మనం ఈ పురుషోత్తమ యోగా గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి ఆ పాయింట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, మనం 15th చాప్టర్ లో ఫస్ట్ శ్లోక చదువుదాం. ఓకే, పురుషోత్తమ యోగము ఎవరు చదువుతారు? అనువాదం మాతాజీ చదువుతాను. మాతాజీ. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. అనువాదం. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, వ్రేళ్ళు ఊర్ధముగాను శాఖలు క్రిందకుగాను వేద బుక్కులే పత్రములుగాను వేద రుక్కులే వేద రుక్కులే పత్రములుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదముల నెరిగిన వాడగును. సో ఇందులో మనకి చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో ఈ వృక్షం ఏంటి, అసలు ఈ వృక్షాన్ని ఎలా చెప్తున్నారు ఏంటి అనేది మనం కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. అప్పుడు మనకి మనం ఏదైతే శ్లోక మనకి 15.5 ఐదో శ్లోక మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో దానికి డీటెయిల్స్ అన్ని తెలిసినట్లయితే ఆ శ్లోకాకి మనం కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడం అనేది అవుతుంది. కాబట్టి మనం ఈ శ్లోక గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే మనకి శ్రీ భగవాను వాచ. సో భగవంతుడే చెప్పేస్తున్నారు. ఇక్కడ అర్జున క్వశ్చన్ కూడా అడగలేదు. చూసారా, జనరల్ గా మనకి ఎలా జరుగుతుంది అంటే సంవాదము, అర్జున క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ గా భగవంతుడు ఇస్తూ ఉంటారు. కానీ 14th చాప్టర్ లో ఇంతకు ముందు మనం ముందు చాప్టర్ లో మనకి లాస్ట్ శ్లోక ఎవరు చెప్పారు అంటే కృష్ణ అని చెప్తున్నారు. నా నుండే, నేనే అన్నిటికీ మూలము, నా నుండే ఈ బ్రహ్మజ్యోతి కూడా వస్తుంది, పరమాత్మ కూడా నా నుండి వచ్చే ఫీచరే అని కృష్ణ చెప్పారు. సో దాని వెంటనే ఏం చెప్తున్నారు, ఇప్పుడు అన్నిటికన్నా అతీతమైన వాడిని నేను. సో తన గురించి, కృష్ణ గురించి దీంట్లో ఈ డీటెయిల్డ్ గా పురుషోత్తమ యోగా ఈ చాప్టర్ లో చెప్తున్నారు. సో ఇక్కడ డైరెక్ట్ గా భగవంతుడే మాట్లాడుతున్నారు. అయితే ఏమంటున్నారంటే ఇక్కడ ఫస్ట్ శ్లోకాలో మనకి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఏమంటున్నారు, వ్రేళ్ళు ఊర్ధ్వముగను శాఖలు క్రిందుగను వేద రుక్కులే పత్రములుగను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షము నెరిగిన వాడే వేదములను ఎరిగిన వాడగును అని అంటున్నారు. అయితే జనరల్ గా మనకి ఏదన్నా వృక్షం, ఏదన్నా చెట్టు చూసినప్పుడు వ్రేళ్ళు, రూట్స్ ఎక్కడుంటాయి మనకి? వ్రేళ్ళు భూమిలో ఉంటాయి, భూమిలో కిందకి ఉంటాయి. కరెక్ట్. కొమ్మలు ఎక్కడ ఉంటాయి? శాఖలు ఆకాశంలో పైన. ఓకే, కానీ ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు తెలుసా, వ్రేళ్ళు ఊర్ధ్వముగా. ఊర్ధ్వం అంటే ఏంటి? పైకున్నాయి. పైన. సో వ్రేళ్ళేమో రూట్స్ పైకున్నాయి, శాఖలేమో కిందకున్నాయి అంటున్నారు. ఓకే, అండ్
వేద రుక్కులే పత్రములవను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడింది. అయితే ఏ వృక్షం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? అశ్వత్థ వృక్షం, అశ్వత్థ. బనియన్ ట్రీ. అంటే మనం మర్రి చెట్టు అంటాం కదా, అదే కదా బనియన్ ట్రీ, అశ్వత్థ వృక్షం అంటే. అవును. సో దాని గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఆకులు ఏంటి అంటున్నారు? వేద రుక్కులు. వేదాల్లో మనం వల్లించే ఉంటాయి కదా వేద రుక్కులు. సో అవి పత్రాలుగా కలిగిన చెట్టు. అయితే ఈ వృక్షమును ఎరిగిన వాడే వేదములను ఎరిగిన వాడగును అంటున్నారు. అయితే ఈ వృక్షం గురించి మొత్తం తెలిసిన వాడే వేదాల గురించి తెలిసిన వాడగును. అసలు ఈ చెట్టు ఏంటి, ఈ వృక్షం అసలు వేళ్ళు పైకెందుకు ఉంటాయి, శాఖలు కిందకెందుకు ఉంటాయి, ఆకులు వేదరుక్కులుగా ఎందుకున్నాయి, ఈ చెట్టు గురించి తెలిసిన వాడు వేదాలను తెలిసిన వాడు ఎందుకు అవుతాడు అనే దాని గురించి మనం కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. అయితే జనరల్ గా మనకి ఈ చెట్టు మనకి భాష్యంలో చూసినట్లయితే, మీరు మాట్లాడుకున్నట్లయితే మ్యూట్ లో ఉండండి. క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, డిస్టర్బెన్స్ ఇస్తుంది అందుకోసం. ఓకే, సో ఈ అశ్వత్థ వృక్షం అనేది ఎక్కడ మొదలవుతుందని కృష్ణ చెప్తారంటే, ఈ వృక్షం మనం ఇప్పుడు మాట్లాడుకునే వృక్షము బ్రహ్మలోకంలో మొదలవుతుంది అంటారు. సో మనకి 14 లోకాలు ఉంటాయి కదా. సో మధ్యలో హయ్యర్ ప్లానటరీ సిస్టమ్స్, ఊర్ధ్వలోకాలు, మధ్యలో ఉండే లోకాలు అండ్ అధోలోకాలు, పాతాళ లోకాలు ఉంటాయి. సో మొత్తం మనకి 14 లోకాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కృష్ణ చెప్పే ఈ అశ్వత్థ వృక్షం అనేది మనకి బ్రహ్మలోకంలో మొదలైంది. అయితే దాని వ్రేళ్ళు ఎక్కడున్నాయంటే బ్రహ్మలోకం నుండి పైకి ఉన్నాయి. అంటే అవి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాయి. వ్రేళ్ళు అనేవి పైకి వెళ్తున్నాయి. అండ్ శాఖలు ఎలా ఉన్నాయి అంటే బ్రాంచెస్, కొమ్మలు ఎటుకున్నాయి కిందకి. కింద ఈ 14 లోకాలు ఉన్నాయి కదా, ఈ 14 లోకాల వైపు కూడా మనకి శాఖలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఈ వృక్షం ఎక్కడ మొదలైంది? మనకి బ్రహ్మలోకంలో మొదలైంది. అక్కడి నుంచి కిందకి శాఖలన్నీ పాకుతూ ఉన్నాయి, శాఖలు ఉన్నాయి కిందకి. సో మొత్తం 14 లోకాలన్నిట్లో కూడా ఈ శాఖలు విస్తారం చెంది ఉన్నాయి. అయితే ఈ చెట్టుకి ఫ్రూట్స్, పండ్లు వస్తాయి కదా. జనరల్ గా ఏదన్నా చెట్టు అంటే పండ్లు ఉంటాయి కదా. సో ఆ పండ్లు ఏంటి అంటే మనం చేసుకునే ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ 4 ఈ పనులు ఏవైతే ఉంటాయో ధర్మ, అర్థ, కామ, మోక్ష, వీటికి మనం ఏవైతే చేస్తామో అవి ఈ వృక్షానికి పండ్లుగా చిహ్నం, వాటికి గుర్తిస్తున్నాయి అంటున్నారు. అయితే మనకు అనిపించవచ్చు అసలు ఏ చెట్టు అయినా కానీ వ్రేళ్ళు పైకుండి శాఖలు కింద ఉండడం ఎలా జరుగుతుంది, అసలు ఎందుకు చెప్తున్నారు కృష్ణ ఈ వృక్షం గురించి అని అనిపించవచ్చు మనకి. ఎప్పుడైనా ఇట్లా చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు? వేళ్ళు పైకుండి శాఖలు కిందకుండే చెట్టు ఎక్కడైనా గమనించారా మీరు? లేదు మాతాజీ. ఇంకా మా చెట్టు ఏదో ఉంటుంది నది మాతాజీ, అది నది అక్కడ ఒడ్డున ఉంది నది మాతాజీ. ఒడ్డున ఉంటే దాని నీడ ఆ, నీళ్ళలో అలా కనిపిస్తుంది. సముద్రము నది కలిసే చోట వస్తుంది ఆ చెట్టు. ఓకే, అది యాక్చువల్ గా మనము ఏ చెట్టు చూసినా కానీ వేళ్ళు భూమిలోకే ఉంటాయి, శాఖలు పైకే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టు అనేది నది ఒడ్డున గాని ఏదన్నా ఒక సరస్సు ఒడ్డున గాని ఉన్నదనుకోండి ఒక చెట్టు. సో ఈ చెట్టు యొక్క ప్రతిబింబం నదిలో కనిపిస్తుంది కదా. ఆ ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది మనకి? తలకిందులుగా కనిపిస్తుందా, ఉన్నట్టు కనిపిస్తుందా? తలక్రిందులు కనిపిస్తుంది. తలక్రిందులుగా కనిపిస్తుంది. తలక్రిందులుగా కనిపించడం అంటే అర్థం ఏంటి? కిందకున్న వేళ్ళు పైకున్నట్టు పైన కనిపిస్తాయి, పైన దాని కొమ్మలు అవన్నీ కింది కింద కనిపిస్తాయి. కనిపిస్తాయి. సో ఇక్కడ కృష్ణ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఈ భౌతిక జగత్తు గురించి చెప్పడానికి ఈ ఉపమానాన్ని వాడుతున్నారనమాట. సో భౌతిక జగత్తు దేని యొక్క ప్రతిబింబం తెలుసా? ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం. మనకి చెట్టు యొక్క ప్రతిబింబము పడితే మనకి చెట్టు ఒరిజినల్ గా శాఖలు కింద, అదే వేళ్ళు కిందకుండి కొమ్మలు పైకుంటాయి, కానీ ప్రతిబింబంలో మనకి ఇలా రివర్స్ కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ కృష్ణ మాట్లాడే ఈ చెట్టు ఏంటి అంటే ఈ భౌతిక జగత్తు. మరి ఈ భౌతిక జగత్తు రివర్స్ గా ఉంది అంటే ఇది ప్రతిబింబం అన్నమాట. దీని ఒరిజినల్ ట్రీ ఎక్కడుంది అంటున్నారు కృష్ణ? ఒరిజినల్ ట్రీ ఇందాక మనం ఆధ్యాత్మిక లోకంలో ఉంది. బ్రహ్మలోకం కాదు, ఆధ్యాత్మిక లోకంలో. సో ఒరిజినల్ ట్రీ అక్కడుంది. దాని రిఫ్లెక్షన్ ఏంటి అంటే మెటీరియల్ వరల్డ్. అంటే రియాలిటీ, నిజం అనేది ఎక్కడుంది అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. అండ్ దాని యొక్క ప్రతిబింబం అనేది భౌతిక జగత్తులో ఉంది. అందుకనే ఇక్కడ ప్రతిదీ కూడా రివర్స్ లో కనిపిస్తుంది. సో వేర్లు పైకెండి శాఖలు కిందకున్నాయంటే అర్థం ఏంటంటే ఈ భౌతిక జగత్తులో అంతా కూడా తారుమారయ్యి తలకిందులై ఉంటుంది. కానీ రియాలిటీ మాత్రం ఎక్కడుంటుంది? ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది అని అంటున్నారు అన్నమాట. ఓకే, అయితే జనరల్ గా ప్రతిబింబంలో మనకి ఏదైతే నిజం ఒక చెట్టుకి ఉన్నదో ప్రతిబింబంలో అన్ని కనిపిస్తాయా, కనిపించవా? ఇప్పుడు శాఖలు కనిపిస్తాయి, పండ్లు ఉంటాయి, ఆకులు, పూలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ప్రతిబింబంలో అవన్నీ కనిపిస్తాయా, కనిపించవా?
కనిపిస్తాయి. అలానే మనం ఈ భౌతిక జగత్తులో ఏవేవైతే చూస్తున్నామో అవన్నీ కూడా ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆధ్యాత్మిక జగత్తులో అవి శుద్ధమైన స్టేజ్ లో ఉంటాయి. కానీ భౌతిక జగత్తుకు వచ్చేసరికి అవి పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంటారు. అంటే అవి మారిపోతాయి అనమాట. అవి కంటామినేట్ అయిపోతాయి. అవి మారిపోతాయి, మార్పుకి చెందిపోతాయి అనమాట. అవి రియాలిటీలో ఉండవు. ఓకే, అందుకనే ఏమవుతుంది అంటే మనకి అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో మెయిన్ ఫోకస్ ఏముంటుంది? భగవంతుడు ఫోకస్ అయి ఉంటారు, అవునా కదా? కృష్ణ సెంటర్ అయి ఉంటారు ఆధ్యాత్మిక ధామంలో. కానీ భౌతిక జగత్తుకు వచ్చేసరికి కృష్ణ సెంటర్ అవుతున్నారా? నో నో లేదు. మాతాజీ లేదు. ఇక్కడ ఎవరు సెంటర్ అవుతున్నారు? మనం సెంటర్ అవుతున్నాం. ఇక్కడ రివర్స్ అయిందా లేదా? భౌతిక ప్రపంచంలో భగవంతుని సేవ సెంటర్ అయి ఉంటుంది. కానీ మనకి ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసరికి ఏమో ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని సేవ సెంటర్ అవుతుంది. మరి భౌతిక జగత్తుకు వచ్చేసరికి ఏమవుతుంది? నా ఇంద్రియ తృప్తి, నా ఇంద్రియాలని తృప్తి పరచుకోవడమే సెంటర్ అవుతుంది. రివర్స్ అవుతుందా లేదా? ఎస్ మాతాజీ. అండ్ ఆధ్యాత్మిక జగత్తులో ఏముంటుంది? స్వచ్ఛమైన నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ భౌతిక జగత్తుకు వచ్చేసరికి ప్రేమ ఉంటుందా? ఇక్కడ ప్రేమ కాదు ఉండేది, లస్ట్, కామం అంటారనమాట. ఇక్కడ మనకి ఆ ప్యూర్ లవ్ అనేది ఉండదు, జస్ట్ కామం ఉంటుంది అనమాట. సో ప్రతిదీ కూడా అది మారిపోతుంది అనమాట. రియాలిటీలో మనకి ఆధ్యాత్మిక ధామంలో ఉంటుంది, కానీ మనం భౌతిక జగత్ అనేది దాని యొక్క ప్రతిబింబం కాబట్టి ఇక్కడ అవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ తక్కువ స్థాయిలో అవన్నీ మార్పు చెందిపోయి ఉంటాయి అన్నమాట. సో అయితే ఇంకేమంటున్నారు కృష్ణ? ఈ ఈ చెట్టు యొక్క ఆకుల్ని ఏమంటున్నారు? వేద రుక్కులు, వేదిక్ హిమ్స్ అని చెప్తున్నారు, వేద రుక్కులు అని చెప్తున్నారు. అయితే కేవలం ఆకుల గురించి తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. అంటే నాకు వేదాలు చదవడం వచ్చు, వేద రుక్కులు వల్లించడం వచ్చు, నాకు పలకడం వచ్చు, అది మాత్రం సరిపోదు. ఏం తెలియాలంటున్నారు కృష్ణ? మొత్తం ఈ చెట్టు గురించి మొత్తం తెలియాలి. అప్పుడు మాత్రమే వేదాల గురించి తెలుసుకున్న వాడవుతావు. అయితే చెట్టు గురించి తెలియడం ఏంటి? ఇక్కడ మనకి ఉంది కదా లాస్ట్ లో ఏమంటున్నారు? వేద రుక్కులు పత్రములుగా కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడినది. ఈ వృక్షమును ఎరిగిన వాడే వేదములను ఎరిగిన వాడగును. అయితే వృక్షాన్ని ఎరగమని చెప్తున్నారు కదా కృష్ణ. కేవలం పత్రములను ఎరిగిన వాడు వేదాలను ఎరిగిన వాడు అని చెప్పట్లేదు. ఈ వృక్షమును ఎరిగిన వాడు వేదాలను ఎరిగిన వాడు అని చెప్తున్నారు. అయితే వృక్షం ఎందుకు ఎరగాలి? కేవలం మరి ఆకులే వేద రుక్కులు అని చెప్తున్నారు కదా, వృక్షం మొత్తం ఎందుకు తెలుసుకోవాలంటే వేదాల యొక్క సారం ఏంటి అంటే ఇది తెలుసుకోవడం. అన్నిటికీ మూలం భగవంతుడు. ఆధ్యాత్మిక లోకం నుండే మనకి అన్ని ఇక్కడికి వస్తున్నాయి. అండ్ నేను ఏదో వేదాలు నామకే వాస్తే చదివి తెలుసుకోవడం కాదు. వేదాల యొక్క సారం ఏంటి అంటే అసలు మనం ఈ భౌతిక జగత్తులో ఎందుకున్నాము, ఈ భౌతిక జగత్తు ఏంటి, ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబము. ఇక్కడ కనిపించేది ప్రతిదీ కూడా రియాలిటీగా ఒరిజినల్ ఫామ్ లో నిజ రూపంలో ఎక్కడ ఉంటుందంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటుంది. సో ఈ విషయాలు మనకి తెలిసాయి అంటే మనం వేదాల గురించి తెలుసుకున్న వాళ్ళం అయిపోతాం అనమాట. సో వేదాలు తెలిసిన వాడు ఎవరవుతారు అంటే మొత్తం ఈ వృక్షం గురించి తెలుసుకున్నవాడు. సో ఈ వృక్షం గురించి తెలుసుకోవడం అంటే ఏంటి? ఈ భౌతిక జగత్తు ఎలా వచ్చింది, భౌతిక జగత్తులో ఎలా మనం జన్మ తర్వాత జన్మ తీసుకుంటున్నాము, ఈ విషయాలన్నీ తెలిసిన వారు ఏమవుతారు అంటే వేదాల సారం అంతా తెలిసిన వారు అవుతారు అని కృష్ణ చెప్తున్నారు. సో ఇది మనకి ఫస్ట్ శ్లోక యొక్క ఎసెన్స్. ఓకే, సెకండ్ శ్లోకాకి వెళ్దాము. సెకండ్ శ్లోక ఎవరు చదువుతారు? ఎస్, గీతాంజలి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. ఓకే, అనువాదము. ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగురాకులే ఇంద్రియార్థములు. అధోముఖముగను ఉన్న వృక్షపు వ్రేళ్ళు మానవలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఇంకా వృక్షం గురించి ఇంకా వర్ణిస్తున్నారు కృష్ణ. ఏమంటున్నారు? ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. సో జనరల్ గా మనం ఏదన్నా ఒక చెట్టుని పోషించాలి అంటే మనం దానికి ఏమి ఇవ్వాలి? వాటర్ పోయాలి, నీటిని ఇవ్వాలి. కానీ ఈ వృక్షం ఎలాంటి వృక్షం తెలుసా? దీని పోషణ ఎలా జరుగుతుందో తెలుసా? త్రిగుణాలతో జరుగుతుంది అనమాట.
సో ఈ చెట్టుకి పోషణ నరిష్మెంట్ ఎక్కడి నుండి జరుగుతుంది అంటే త్రిగుణాల ద్వారా జరుగుతుంది అంటున్నారు. అండ్ ఇందులో మనకి ఈ భాష్యంలో చెప్తారు, ఈ వృక్షం యొక్క శాఖలు పైకి కిందకి పైకి కిందకి కూడా వెళ్తూ ఉంటాయి. అయితే పైన శాఖలు ఎవరిని చూపిస్తాయి, ఎవరిని సూచిస్తున్నాయి అంటే మన దేవీ దేవతల్ని, గంధర్వాల్ని, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని సూచిస్తున్నాయి. అయితే కింద శాఖలు ఏం చూపిస్తున్నాయి, ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయి అంటే ఇక్కడ మానవులు, జంతువులు, ఇవన్నీ కూడా ఈ కింద శాఖల్లో ఉంటామన్నమాట. ఓకే, అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ శాఖలు అనేవి మొత్తం 14 లోకాలు వెళ్ళి ఉంటాయి అని. మరి పై లోకాల్లో మనకి చెప్తాం కదా, మనకి 14 ప్లానెటరీ సిస్టమ్స్ అనేవి, ఊర్ధ్వలోకాల్లో ఎవరుంటారు, మనకి దేవీ దేవతలు ఉంటారు, గంధర్వలు, కిన్నెరలు, కింపురుషులు, వీళ్ళందరూ ఉంటారంటారు. సో అందుకనే ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నారు, ఆ బ్రాంచెస్, ఆ శాఖల యొక్క పై భాగాల్లో వారుంటారు, ఆ శాఖల యొక్క కింద భాగాల్లో మనుషులు, జంతువులు, వీళ్ళందరూ ఉంటారు. మనం మధ్య లోకాల్లో ఉన్నామా లేదా, అంటే మధ్యలో ఉండే లోకాల్లో ఉన్నామా లేదా. సో శాఖల యొక్క కింద భాగాల్లో మనుషులు, జంతువులు, వీళ్ళందరూ ఉంటారు అని చెప్పి ఈ చెట్టు గురించి చెప్తున్నారు. ఓకే, అయితే మనకి జనరల్ గా ఏదన్నా ఒక ల్యాండ్, ఒక మొత్తం నేల ఉంది, అందులో మనం ఏ చోట ఎక్కువ గ్రీనరీ ఉంటుందంటే, ఏ చోట అయితే ఎక్కువ వాటర్ అనేది ఉంటుందో, వాటర్ సప్లై ఉంటుందో, ఎక్కువ నీటి ప్రవాహం ఉంటుందో, అక్కడ మనకి ఎక్కువ పచ్చదనం అనేది కనిపిస్తుంది. అలానే ఈ చెట్టు గురించి ఏమంటున్నారు అంటే, ఏ గుణాన్ని బట్టి అక్కడ ఆ జాతి వాళ్ళు వ్యక్తమవుతూ ఉంటారు అంటున్నారు. సో ఇప్పుడు మనకి 14 లోకాలు ఉంటాయి కదా, మనలో తమో గుణం ఎక్కువ ఉందనుకోండి, మనం ఎక్కడికి వస్తాము అంటే కింద లోకాల్లోకి వచ్చేస్తాం. మనలో రజోగుణము తమోగుణం మిక్స్ ఉందనుకోండి, మనం మధ్యలో లోకాల్లో ఉంటాం. అదే సత్వగుణం పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుంది, పై లోకాలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇలా చెప్తున్నారు కృష్ణ. ఏంటి అంటే, ఏదన్నా ఒక ల్యాండ్ ఉంది, అక్కడ వాటర్ ఫ్లోని, నీటి పారుదలని బట్టి మనకు అక్కడ గ్రీనరీ కనిపిస్తుంది కదా, మరి ఈ చెట్టులో ఎలా ఉంటుంది అంటే మన గుణాల్ని బట్టి మన పొజిషన్ అనేది ఉంటుంది అనమాట. ఒక్కొక్క గుణం ఎక్కడైతే డామినెంట్ గా ఉంటుందో అక్కడ దానికి తగ్గ ఒక జీవనం అనేది అక్కడ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కృష్ణ. అండ్ ఇంకేమంటున్నారు అంటే, ఈ చెట్టుకి ఇక్కడ మనకి మళ్ళీ రూట్స్ కి సెకండరీ రూట్స్ అంటే మూలానికి ఉపమూలాలు అంటారు కదా. సో ఈ ఉపమూలాలు కూడా ఉంటాయి. అయితే ఆ ఉపమూలాలు ఏంటి అంటే, మనకుండే అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్. అంటే మనకి ఇష్టాలు ఉంటాయి కదా, నాకు కొన్ని ఇష్టం, నాకు కొన్ని ఇష్టం లేదు, నాకు ఫలానా వాళ్ళంటే ఇష్టం, ఫలానా వాళ్ళంటే ఇష్టం లేదు, నాకు ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం లేదు. సో అటాచ్మెంట్, ఎవర్షన్ ఇవి ఉంటాయి కదా, ఇవి మళ్ళీ ఎట్లా అవుతున్నాయి అంటే, అవి మళ్ళీ సెకండరీ రూట్స్, మళ్ళీ ఉపమూలాలుగా తయారవుతున్నాయి అనమాట. ఒక మూలం ఎక్కడుంది అనుకున్నాం మనము, బ్రహ్మలోకంలో ఉంది అనుకున్నాం, కానీ అక్కడి నుంచి శాఖలు కిందకు వచ్చి, సో మనము మన స్థాయి, మన గుణానికి తగ్గట్టుగా, మన రజోగుణమా తమోగుణమా సత్వగుణమా తగ్గట్టుగా మనం ఆ శాఖల్లో మనం పొజిషన్ తీసుకుంటాం. పైనైనా ఉంటాం, మధ్యలో అయినా ఉంటాం, కిందకైనా ఉంటాం. అండ్ అక్కడ కూడా మన అటాచ్మెంట్, మన ఇష్టాలు, రాగద్వేషాలని బట్టి మనము అక్కడ మళ్ళీ రూట్స్ అనేవి మొదలవుతాయి అనమాట. ఇది మన అశ్వత్థ వృక్షం అంతే కదా, మళ్ళీ వేర్లు వచ్చి మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాయి కదా, గమనించారా లేదా మీరు? అశ్వత్థ వృక్షం అలానే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఉపమూలాలు ఏంటి అంటే, ఉపమూలాలు వచ్చేసి మనకున్న రాగద్వేషాలు, ఈ ద్వంద్వాలు ఉంటాయి కదా, వాటి వల్ల మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ మూలం మళ్ళీ మొదలవుతుంది అనమాట. అయితే ఈ సెకండరీ రూట్స్, ఈ ఉపమూలాలు ఉంటాయి చూసారా, ఇవి చాలా గట్టిగా ఉంటాయి అనమాట, స్ట్రాంగ్ గా పాతుకుపోయి ఉంటాయి అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో మనకుండే ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా చాలా కష్టతరం, అవి స్ట్రాంగ్ గా పాతుకుపోయి ఉంటాయి అని చెప్పి ఈ చెట్టు ద్వారా మనకి చెప్తున్నారు. ఎగ్జాంపుల్. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. మాధవి మాతాజీ చదవండి, మాతాజీ అనువాదం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ వృక్షపు యథార్థ రూపమును ఈ జగత్తునందు చూడబడదు. దాని ఆదిని కాని, అంతమును కాని, లేదా మూలమును కాని ఎవరునూ అవగతము చేసుకొనజాలరు. కాని మానవుడు దృఢ నిశ్చయముతో, అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వేళ్లు కల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. ఆ పిదప పునరావృతి రహితమైన దివ్య పదమును అన్వేషించి, అనాది కాలము నుండి ఎవరి వలన సర్వము ఆరంభమయ్యునో మరియు ఎవరి నుండి సర్వము వ్యాప్తి చెందునో అట్టి దేవాతి దేవుని అచట శరణ పొందువలెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.
ఇప్పటిదాకా వృక్షం గురించి చెప్పారు కదా, అయితే ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇస్తున్నారు. మనకి ఈ వృక్షం అనేది చాలా స్ట్రాంగ్ గా పాతుకుపోయింది. సో యథార్థ రూపమున ఈ జగత్తునందు చూడబడదు. మనం ఇలాంటివి చూడలేము యథార్థంగా. కానీ దీని యొక్క ఆది కానీ, అంతము కానీ, మూలము కానీ మనము అర్థం చేసుకోలేము. కానీ మనం ఏం చేయాలంటే ఈ చెట్టుని నరికివేయాలి. మరి ఎలా నరికివేయాలి అనేది కూడా కృష్ణ ఈ శ్లోకాలో చెప్తున్నారనమాట. సో ఎంతో కష్టతరం, ఇది బాగా పాతుకుపోయింది. కానీ మనం రీజన్ కనుక్కోవాలి. ఎలా రీజన్ కనుక్కోవాలి అనేదంటే మనం అనాలిసిస్ చేయాలి. ఏంటి అంటే మనకి ఈ భాష్యంలో చెప్తారు శ్రీల ప్రభుపాద. ఒకసారి మీకు షేర్ చేస్తాను. సో చూసారా, అయినప్పటికీ మానవుడు ఈ వృక్ష కారణమును కనుగొని తీరవలను. మనకి ఆది అంతం అనేది తెలియదు, కానీ మనం కనుక్కోవాలి. అయితే ఎలా కనుక్కోవాలని చెప్తున్నారు? నేను నా ఫలానా తండ్రి పుత్రుడను, నా తండ్రి ఫలానా వారి పుత్రుడు, నా తండ్రి యొక్క తండ్రి ఫలానా వారి పుత్రుడు. ఈ విధముగా పరిశోధించుచూ పోయినచో చివరికి అతడు గర్భోదకశాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుని చేరును. సో ఏమంటున్నారు? నేను దీని ఆది అనేది నేను కనుగొనలేను, కానీ ఏం చేయమంటున్నారు? ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించమంటున్నారు. సో నా తండ్రి ఉన్నారు, నా తండ్రి వాళ్ళ తండ్రి ఒకరు ఉన్నారు, ఆయన ఇంకొకరికి కొడుకు. సో అట్లా మనం వెనక్కి వెళ్ళే కొద్దీ ఎవరి దగ్గర ఆగుతామని చెప్తున్నారు? ఫైనల్ గా బ్రహ్మదేవ. అయితే మరి ఆ బ్రహ్మదేవ కూడా తండ్రి ఉన్నారు. ఎవరు అంటే ఆ బ్రహ్మదేవ కూడా మనకి గర్భోదకశాయి విష్ణు నాభి నుండి వచ్చిన కమలం నుండి ఉద్భవిస్తారనమాట. సో ఆయన గర్భోదకశాయి విష్ణు నుండి వచ్చారు. అండ్ గర్భోదకశాయి విష్ణు ఎవరి అంశ అంటే కృష్ణుని ఎక్స్పాన్షన్ అంశ అవుతారు. మరి కృష్ణకి పైన ఎవరైనా ఉన్నారా? మళ్ళీ పైన తండ్రి ఉన్నారా? లేరు. ఫైనల్ గా మన అనాలిసిస్ వెనక్కి వెళ్తూ వెళ్లే కొద్దీ మనం ఎవరి దగ్గర ఆగుతామంటే భగవంతుడు కృష్ణుడి దగ్గర ఆగుతాం అన్నమాట. సో ఈ చెట్టుని నరికివేయాలి అంటే అసలు ఈ వెనక బ్యాక్ ట్రేస్ చేసి మనం ఎక్కడి నుండి వచ్చామో కనుక్కోవాలి. సో ఇలా పరిశోధించుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది అంటే మనము ఫైనల్ గా కృష్ణుడి దగ్గరికి చేరతామన్నమాట. అప్పుడు మన పరిశోధన అనేది సమాప్తం అవుతుంది అని శ్రీల ప్రభుపాద చెప్తారు. అయితే మరి కృష్ణ గురించి ఎలా తెలుసుకోవాలి అంటే దాని గురించి ఏం చెప్తారు అంటే మనము భక్తుల సాంగత్యంలో ఎవరైతే భగవంతుని గురించి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారో వారి సాంగత్యంలోకి వచ్చాము అంటే దేవాది దేవుని గురించి తెలుసుకోవడం అనేది సాధ్యమవుతుంది. అవునా కదా? మనంతటా మనం భగవంతుని గురించి తెలుసుకోగలమా? లేదు. గురువు ద్వారానే తెలుసుకోగలం. సో గురు పరంపర ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే భగవద్ జ్ఞానం భగవంతుని గురించి తెలుసుకొని ఉంటారో వారి ద్వారానే మనము భగవంతుని గురించి కృష్ణుని గురించి తెలుసుకోగలము. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు మనకి తెలుస్తుంది ఇది ప్రతిబింబము, రియాలిటీ అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది. సో ఇవాళ మనం ఈ శ్లోక కూడా ఏ అనువాదాలు ఏ భాష్యాలు చదివి తెలుసుకోగలుగుతున్నామంటే శ్రీల ప్రభుపాద ఇచ్చినవే కదా, అవునా కదా? సో ఇక్కడ కూడా మనం భక్తుల ద్వారానే భగవంతుని గురించి తెలుసుకుంటున్నాం అనమాట. సో లేదు అంటే మనం భగవంతుని తెలుసుకోవడం అనేది అసాధ్యం అండ్ అసంభవం అవుతుంది. ఓకే, అయితే ఏమంటున్నారు కృష్ణ? ఈ నాలెడ్జ్ తెలిసింది, మరి భగవంతుని గురించి తెలుసుకున్నాము, మరి ఈ చెట్టుని నరికివేయాలి కదా. మరి ఈ చెట్టులో మనం ఉన్నాము, దీన్ని నరికివేస్తేనే కదా మనం ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళగలం. మరి దీన్ని ఎలా నరకాలి అని చెప్తున్నారు అంటే మనము వెపన్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటారు. ఇక్కడ ఏం చెప్పారు మనకి? ఆ పిదప అనాసక్తి అను ఆయుధముతో దృఢమైన వ్రేళ్లు గల ఈ సంసార వృక్షమును ఛేదింపవలెను. సో అనాసక్తి, డిటాచ్మెంట్, అయితే దీనికి డిటాచ్ అయితేనే మనము దీన్ని నరకగలము అని చెప్తున్నారు కృష్ణ. మరి దీనికి డిటాచ్ అవ్వడం ఎలాగా? మనం ఇంత అటాచ్ అయిపోయి ఉన్నాం కదా మన జీవనానికి, మనం ఏదైతే ఇప్పుడు జీవిస్తున్నామో దీనికి బాగా అటాచ్ అయిపోయి ఉన్నాం. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు? దాన్ని నువ్వు డిటాచ్ చేయాలి, అనాసక్తుడు అయిపోవాలి అంటున్నారు. మరి అనాసక్తుడం ఎలా అవుతాము అంటే మనము భగవంతునితో అటాచ్ అయితే, అంటే దీని నుండి మనము అనాసక్తి అవ్వాలంటే మన ఆసక్తి ఎవరవ్వాలి? భగవంతుడి పైన మన ఆసక్తి పెంపొందించుకున్నాము అంటే ఆటోమేటిక్ గా దీని నుండి అనాసక్తులం అయిపోతాం అనమాట.
సో దీని నుండి డిటాచ్ అవ్వాలి, అనాసక్తి అవ్వాలంటే దేనో దానిపైన మనం అటాచ్ అవ్వాలి, ఆసక్తి ఉండాలి. సో ఆసక్తి దేనిపైన ఉండాలి? భగవంతుని పైన. సో ఒక్కసారిగా మనం భగవత్ భక్తుల ద్వారా భగవంతుని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాము అంటే భగవంతుని పైన మనకి ఆసక్తి అనేది కలుగుతుంది, అటాచ్మెంట్ కలుగుతుంది. సో అటాచ్మెంట్ కలిగే కొద్దీ ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా ఈ భౌతిక జీవనం పైన మనకి అనాసక్తి అనేది కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అయితే మరి ఈ ఆసక్తి కలగడానికి మార్గం ఏంటి? భగవంతుని పైన నాకు ఆసక్తి కలగాలి అంటున్నాం కదా, మరి ఆసక్తి కలగడానికి మార్గం ఏంటి అంటే మనము జపం చేయడము, కథ వినడము, భక్తి చేయడము. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో జపం చేయడము, హరికథ వినడము, భక్తుల సాంగత్యంలోకి రావడము, భగవత్ సేవ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా మనము భగవంతుని శరణాగతి పొందుతామన్నమాట. సో శరణాగతి పొందినప్పుడు ఏమవుతుంది తెలుసా? భగవంతుడే దీన్ని ఛేదించేసి మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళిపోతారు. సో ఇప్పటిదాకా మన ప్రయత్నంతో ఈ చెట్టు యొక్క ఆది అంతం అనేది కనుగొనలేకుండా ఉన్నాం. కానీ దీనికి ఏంటి సొల్యూషన్ అనేది ఏం చెప్తున్నారు అంటే కృష్ణ, దీన్ని నువ్వు ఛేదించాలి. ఎలా ఛేదించాలి? అనాసక్తితో ఛేదించాలి. కానీ మనం దీనిపైన ఆసక్తి పెంచుకొని ఉన్నాం కదా, ఒక్కసారిగా అనాసక్తులం అవ్వడం ఎలా అవుతుంది? పాసిబుల్ కాదు కదా. సో దానికి కూడా దారి చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే నువ్వు నా పైన ఆసక్తి పెంచుకున్నట్లయితే ఈ భౌతిక జగత్తు పైన అనాసక్తుడం అవుతావు. మరి నా పైన ఆసక్తి ఎలా పెంచుకోగలము? దానికి కూడా మార్గం ఇస్తున్నారు. భగవద్భక్తుల సాంగత్యంలోకి వచ్చి జపం చేయడము, కథ వినడము, శ్రవణం చేయడము అండ్ ప్రసాదం తీసుకోవడము, భక్తి చేయడము, ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? భగవంతుని పైన మనకి ఆసక్తి కలుగుతుంది. సో ఆసక్తి కలిగినప్పుడు మెల్లమెల్లగా మనము భగవంతుని శరణాగతి పొందాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాం. సో భగవంతుని శరణులోకి వస్తాం. ఒక్కసారిగా భగవంతుని శరణులోకి వచ్చేస్తాం అనుకోండి, ఇంకా మిగిలినవన్నీ భగవంతుడే చూసుకుంటారు కదా. సో హ్యాపీగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఈ వృక్షాన్ని ఛేదించాలనుకుంటున్నామో అది భగవంతుడే చేస్తారనమాట. సో ఇది మనకి ఈ శ్లోక అనేది చెప్తుంది. ఓకే, సో మనం చేసే డైలీ సాధన ఏదైతే మనం రోజు సాధన చేస్తామో ఇది కూడా మనల్ని ఈ భౌతిక జగత్తు నుండి ఎలా అనాసక్తులుగా అయిపోయి మనం దీన్ని ఛేదించగలమనే దానికి ఇది కూడా మనకి ఎంతో సహాయపడుతుంది అనమాట. మనం చేసే సాధన ద్వారా మనం ఈ భౌతిక జగత్తు నుండి మనం అనాసక్తులం అయిపోతున్నాం అనమాట. ఓకే, 15.55లోకి వెళ్దాము. ఓకే, మనం శ్లోక కూడా చదివి అనువాదం భాష్యం చదువుదాం. నిర్మాణమోహాజిత సంగదోష నిర్మాణమోహజిత సంగదోష నిర్మాణమోహాజిత సంగదోష నిర్మాణమోహజిత సంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైర్ ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞైర్ గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. ఫస్ట్ లైన్ చదువుతాం. నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః నిర్మాణమోహాజిత సంగదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః నిర్మాణమోహాజిత సంగదోష
ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్ గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్ గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ మొత్తం చదువుతాం. నిర్మాణమోహాజిత సంఘదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్ గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ ఒక్కసారి చదువుదాం. నిర్మాణమోహాజిత సంఘదోష ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైర్ గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్ సో మచ్. పద్మావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అనువాదము. దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడిన వారును, శాశ్వతత్వమును అవగతము చేసుకొనని వారును, కామవర్జితులును, సుఖదుఖములనడి ద్వంద్వముల నుండి విముక్తులైన వారును, భ్రాంతి రహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడవలెనో ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇందిరా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్. భాష్యం. శ్రీల ప్రభుపాదికి జై. శరణాగతి విధానము ఈ శ్లోకమునందు చక్కగా వర్ణింపబడినది. మానవుడు గర్వముచే భ్రాంతి చెందకుండుటయే దానికి కావలసిన మొదటి యోగ్యత. భౌతిక ప్రకృతికి తానే ప్రభువునని భావించుచు గర్వించుట చేత బద్ధజీవునకు దేవాది దేవుని శరణు పొందుట మిక్కిలి కష్టము. కానీ మానవుడు యథార్థ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కాననియు దేవాది దేవుడే ప్రభువు అనియు ఎరుగవలెను. గర్వముచే కలుగు భ్రాంతి నుండి విముక్తుడైనప్పుడు అతడు శరణాగతి విధానమును అవలంబింపగలడు. ఈ భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ ఏదో ఒక గౌరవమును ఆశించువానికి దేవాది దేవుని శరణు పొందుట సాధ్యపడదు. మాయా లేదా మోహముచే కలుగు గర్వం వల్ల మానవుడు ఈ లోకమును జన్మించి స్వల్పకాలము జీవించి చివరికి మరణించువాడైనను ఈ జగత్తునకు తానే ప్రభువునని మూర్ఖ భావమును కలిగియుండును. ఈ జగత్తునకు వచ్చి కొంతకాలం నిలిచి తిరిగి వెడలిపోవు అతడు అనవసరముగా అట్టి భావముచే విషయములను కష్టతరము గావించుకుని ఎప్పుడును కష్టదశలోనే నిలిచియుండెను. ఈ జగత్తు సర్వము ఈ భావముతోనే కొనసాగుతున్నది. ఈ భావముతోనే భూమి మానవ సమాజమునకు సంబంధించినదని భావించు ప్రజలు తామే ప్రభువులమైన భ్రాంతితో భూమిని అనేక భాగములుగా విభజించి ఉండేది. మానవుడే ఈ జగత్తునకు యజమానుడని భ్రాంతి నుండి ప్రతి ఒక్కరూ బయటపడవలసి ఉన్నది. అట్టి అసత్య భావము నుండి విముక్తులైన పిమ్మట మానవుడు కుటుంబ, సాంఘిక, జాతీయ ఆసక్తులచే కలిగడి సమస్త కపట సాంగత్యముల నుండి విముక్తులగుదురు. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని భౌతిక జగత్తునందు బంధించును. ఈ స్థితిని దాటిన మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమును పెంపొందించుకొనవలను. వాస్తవంగా తనకు చెందినదేదో తనకి చెందనిదేదో ఎరుగు జ్ఞానమును అతడు సంపాదింపవలను. విషయములు యథాతథముగా అవగాహనము
చేసుకునినప్పుడు అతడు సుఖదుఖములు బాధ వినోదములు వంటి ద్వంద్వముల నుండి విముక్తుడైన అతడు జ్ఞానమునందు పరిపూర్ణుడైనప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందుట సాధ్యము కాగలదు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? శరణాగతి విధానం అనేది ఎట్లా అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు? దురభిమానము, భ్రాంతి, దుస్సాంగత్యము నుండి విడివడిన వారు, సో ఇవేమీ ఉండకుండా ఉండేవారు, శాశ్వతమును అవగతము చేసుకొనిన వారు. సో ఏది శాశ్వతత్వము, శాశ్వతమైంది ఏది అనేది తెలుసుకున్నవారు, కామ వర్జితులను, అంటే ఇంకా వాళ్ళు మొత్తం ఆ కామాన్ని అనే దాన్ని వర్జించేశారు, మొత్తం దాన్ని వదిలిపెట్టేసిన వారు, సుఖ దుఃఖములు అనేది ద్వంద్వముల నుండి విముక్తులైన వారు. సో ఈ ద్వంద్వాలు, సుఖము దుఃఖము రాగము ద్వేషము, ఇట్లా ద్వంద్వాలన్నిటి నుండి విముక్తులైన వారు, భ్రాంతి రహితులై ఏ విధముగా దేవాది దేవుని శరణు వేడవలెనో ఎరిగిన వారును అగు మానవులు అట్టి శాశ్వత రాజ్యమును పొందగలుగుదురు. సో ఇలా ఏ విధంగా శరణు వేడాలో తెలుసుకున్న వారే శాశ్వత రాజ్యమును పొందగలరు. లేదు అంటే ఈ అశాశ్వతమైన దాంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి మెయిన్ గా చెప్పింది ఏంటి అంటే వినివృత్త కామా అంటారు ఈ శ్లోకాలు. సో వినివృత్త కామా అంటే అర్థం ఏంటి అంటే డిటాచ్ అవ్వాలి, అనాసక్తులం అయిపోవాలి. దేనికి అనాసక్తులం అవ్వాలి? జగత్తు మొత్తం నుండి అనాసక్తులం అయిపోవడం కాదు. దేనికి అనాసక్తులం అవ్వాలి అంటే మన ఇంద్ర తృప్తి చేయాలి అన్న కోరిక భావన ఉంటుంది కదా, దాని నుండి అనాసక్తులం అవ్వాలి. సో ఇప్పుడు నేను ఈ జగత్తులో ఉన్నప్పుడు నేను జగత్తుతో సంబంధం లేకుండా ఉంటాను అంటే కుదురుతుందా? నో మాతాజీ. కుదరదు. మనం ఈ జగత్తులో ఉన్నంత కాలం ఈ జగత్తులో జరిగే వాటితో మనకి సంబంధం ఉంటుంది. నేను దీంతో సంబంధం లేకుండా ఉంటాను అంటే కుదరదు. కానీ ఇక్కడ అనాసక్తులం అవ్వడం అంటే అర్థం ఏంటి అంటే ఈ జగత్తు నుండి మనము మన ఇంద్రియ ప్రీత్యార్థం కోసం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటి నుండి అనాసక్తులం అయిపోవాలి. అంటే ఈ జగత్తుని నా తృప్తి, నా ఇంద్రియ ప్రీత్యార్థం కోసం, నా సెన్షువల్ ఎంజాయ్మెంట్ కోసం వాడడం అనేది ఆపేయాలి. దాని నుండి మనం డిటాచ్ అవ్వాలి అని ఇక్కడ అర్థం అనమాట. వినివృత్త కామాహ. ఎందుకు అంటే అలా చేసే కొద్దీ మనం ఈ జగత్తు నుండి ఆనందాన్ని పొందాలి, నా కోరికలు తీర్చుకోవాలి, నేను ఆనందాన్ని తెచ్చుకోవాలి అని చేసే ప్రయత్నం ప్రతిదీ కూడా ఏం చేస్తుంది తెలుసా? మన ఆత్మని, మనల్ని ఇక్కడ బంధించేస్తూనే ఉంటుంది అనమాట. సో అది సోల్ని బైండ్ చేస్తూనే ఉంటుంది, మనం బందీకి గురైతూనే ఉంటాం అనమాట అది చేసే కొద్దీ. సో అందుకనే మనకి కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సరెండరింగ్, శరణాగతి ఎలా చేయాలి ఆ ప్రాసెస్ అనేది మనకి ఈ శ్లోకాలో చెప్తున్నారు. సో ఫస్ట్ ఏం చెప్తున్నారు అంటే మనకి ఇందాక భాష్యంలో గర్వం అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. మనము బద్ధ జీవులం ఎప్పుడు కూడా ఏమనుకుంటాము అంటే ఈ భౌతిక జగత్తుకి నేను అధిపతిని, సో నా కంట్రోల్లో ఉంటుంది అన్న భావన ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం భగవంతుడికి శరణాగతి పొందడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. ఒక్కటి ఆలోచించాలి మనము, మన స్థాయి ఏంటి అంటే ఇప్పుడు గర్భోదక సాయి విష్ణు నుండి ఎన్ని బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయండి తెలుసా? మీరు విన్నారా ఇంతకుముందు ఎప్పుడైనా? అనంతం. ఎట్లా అంటే గర్భోదక సాయి విష్ణు ఒక్కసారి ఆయన ఊపిరి వదిలారు అంటే ఆయన శ్వేత గ్రంథులు, స్వెట్ పోర్స్ నుంచి బోలెడన్ని బ్రహ్మాండాలు ఒక్కసారిగా బయటకు వస్తాయి. అండ్ ఒక్కసారి మళ్ళీ ఊపిరి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? మొత్తం అన్ని బ్రహ్మాండాలు ఆయనలోకి వెళ్ళిపోతాయి. సో ఒక మనిషికి ఎన్ని అలాంటి మాతాజీ వచ్చాయి కదా మాతాజీ? ఏంటి మాతాజీ? ఆ విశ్వాలు సారీ, కారణోదక సాయి విష్ణు. కరెక్ట్ మాతాజీ, సారీ ఎస్ కరెక్ట్. కారణోదక సాయి విష్ణు మనకి లోపల విశ్వం లోపల ఎంటర్ అయ్యేది గర్భోదక సాయి విష్ణు. కరెక్ట్. సో కారణోదక సాయి విష్ణు, మహావిష్ణు శ్వాస వదిలినప్పుడు బ్రహ్మాండాలు ఇలా బయటికి వస్తాయి. సో ఎన్ని బ్రహ్మాండాలంటే అనంతం అనమాట, మనం లెక్క పెట్టలేం. అలాంటి అనంతమైన బ్రహ్మాండాల్లో ఒక బ్రహ్మాండంలో అనంతమైన గ్రహాలు ఉంటాయి. ఇందులో ఈ ఒక బ్రహ్మాండంలో అలాంటి గ్రహాలలో ఒక్క గ్రహమైన భూగ్రహంలో, భూమండలంలో మనం ఉంటున్నాము. సో అలాంటి భూమండలంలో కూడా మనకి బోలెడన్ని దేశాలు ఉన్నాయి. సో అలాంటి దేశాల్లో ఒకటైన భారతదేశంలో, ఈ భారతదేశంలో మనకి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అలాంటిది మనమున్న స్టేట్ లో, అలానే మన స్టేట్ లో, మన రాష్ట్రంలో కూడా ఎన్నో ఊర్లు ఉన్నాయి. మనమున్న ఊర్లో అందులో కూడా ఎన్నో ఇల్లుంటే ఒక ఇంట్లో ఒక జీవిగా మనం ఉన్నాం. సో మన స్థాయి ఎలాంటిది ఆలోచించినట్లయితే
భగవంతుని నుండి బ్రహ్మాండాలు అట్లా బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటి బ్రహ్మాండాల్లో మనం జస్ట్ ఏంటంటే ఇన్ఫైనైట్, అసలు మనం ఇన్ఫైనైటసిమల్ అంటారు, మనం అసలు లెక్కనే కాదనమాట. సో అలాంటి మనకి గర్వం ఎంత ఉంటుంది తెలుసా? మనమేమో ఇంత లెక్క కూడా రానంత రవ్వంత కూడా లేవు, కానీ మన గర్వం ఎంత ఉంటుంది తెలుసా? బ్రహ్మాండం అంత గర్వం ఉంటుంది మనకి. సో మన గర్వమేమో అంత ఉంటుంది, మన పొజిషన్ ఏమో ఇలాంటిది. సో ఏమవుతుంది అంటే గర్వం వల్ల ఏమవుతుంది అంటే మనం భగవంతునికి శరణాగతి పొందడం అనేది కుదరదు, సాధ్యం కానే కాదు. ఎప్పుడు కూడా నా కంట్రోల్లో ఉండాలి, నా మాట చెల్లాలి, నా పెత్తనమే ఇదవ్వాలి, నా అధికారం జరుగుతూ ఉండాలి, ఈ భావన ఎక్కువ ఉంటుంది మనలో ఆ గర్వం ఉండడం వల్ల. కానీ ఎప్పుడైతే ఈ రియాలిటీ తెలుసుకుంటామో, ముందు శ్లోకాల్లో ఏమన్నా మనము భగవద్ భక్తుల ద్వారా విన్నప్పుడు మనకి భగవంతుని గురించి తెలుస్తుంది. అయితే భగవంతుని గురించి తెలిస్తే ఏమవుతుంది తెలుసా? భగవంతుని గురించి భగవంతుని అంశాలుగా మనం వచ్చామని తెలుసుకుంటాం. సో మనదంటూ ఏం లేదు, ప్రతిదీ కూడా భగవంతుడు ఇచ్చిందే అన్న విషయం తెలుసుకుంటాం. సో ఇవన్నీ తెలుసుకునే కొద్ది ఏమవుతుంది తెలుసా? మనలో ఆ గర్వం అనేది తగ్గుతూ ఉంటుంది, అణిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఏమంటారు అంటే ఇప్పుడు ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి. సో 2 పిల్లల్లో ఒక పిల్లవాడేమో అన్ని నాకు తెలుసు, నేను అన్ని చేసుకుంటాను, నాకేం అవసరం లేదు అని చెప్పి అతని పనులన్నీ చేసుకుంటూ ఉన్నాడు పెద్దవాడు. అండ్ ఇంకొక చిన్నవాడు ఏంటి అంటే ప్రతిదానికి కూడా అమ్మ రా, అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూనే ఉన్నాడు. సో తల్లి ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతుంది? పిలిచేవాడు పిలిచేవాడు. చిన్నవాడు ఎవరైతే ఆ తల్లి పైన ఆధారపడి పిలుస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల్లి తన ప్రేమని కానీ తన సాంగత్యాన్ని కానీ ఇవ్వడానికి ఇష్టపడుతుంది. సో మనం కూడా ఎలా ఉండాలి అంటే మనం గర్వంతో నిండిపోయి నాకంతా తెలుసు, నేనంతా చేయగలను, మొత్తం నా ఆధీనంలో ఉంది, మొత్తం నా కంట్రోల్లో ఉంది అంటే పెద్దవాడిలాగా అయిపోతుంది అనమాట. సో భగవంతుడు మనల్ని పట్టించుకోడు, అండ్ భగవద్ భక్తి కూడా మనకి ప్రాప్తించదు అలా ఉన్నట్లయితే. బట్ ఎప్పుడైతే మనం రియాలిటీ తెలుసుకొని మనము మన తల్లి పైన ఆధారపడి ఉన్నాము, మనకి సుప్రీం ఫాదర్ అయిన కృష్ణ పైన మనం ఆధారపడి ఉన్నాము అని తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడు మన జీవితంలోకి ఇంకా అంటే మార్గాలు అనేవి ఇచ్చి ఈ ప్రాసెస్ అనేది ఈజీ చేస్తారనమాట. ఈ శరణాగతి అయ్యే ప్రాసెస్ ని ఈజీ చేస్తారు. అందుకనే మనకి శిక్షాష్టకంలో 3rd శ్లోకాలో ఏమంటారు శ్రీ చైతన్య మహాప్రభు? గుర్తుందా? అమానిన మానదేన కీర్తనీయ సదా హరి. సో ఏమంటున్నారు 3rd శ్లోకాలు? త్రినాదపి సునీచైవ. సో ఎంత హంబుల్ గా ఉండాలి మనము అంటే ఒక బ్లేడ్ ఆఫ్ గ్రాస్, గడ్డి పోచ కంటే కూడా మనం హంబుల్ గా వినయంగా ఉండాలి అని చెప్తున్నారు. గడ్డి పోచ కన్నా వినయంగా ఉండాలి, అంతకన్నా వినయంగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అంటే మన పొజిషన్ ఏంటో మనం తెలుసుకున్నాం అనుకోండి, భగవంతుని పొజిషన్ ఏంటి, మన స్థాయి ఏంటి అనేది మనకి మైండ్ లోకి బాగా ఎక్కింది అనుకోండి, ఆటోమేటిక్ గా మనలో వినయం అనేది ఉంటుంది. వినయం లేకుండా మనం గర్వంతో ఉన్నాము అంటే దానికి సింపుల్ మీనింగ్ ఏంటి అంటే మనము గొప్ప స్థాయిలో, పై స్థాయిలో ఉన్నామన్న భావనలో ఉన్నాం కాబట్టి మనకి ఆ గర్వం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవంతుని గురించి, భగవత్ ప్రేమ గురించి మనం తెలుసుకున్నామో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది మన స్థాయి ఎంతో చిన్నది, భగవంతుడే ప్రతిదీ నడిపిస్తున్నాడు, నేను తిన్నది అరిగిస్తున్నాడు, నాకు తినడానికి ఫుడ్ ఇస్తున్నాడు, నేను పీల్చడానికి గాలినిస్తున్నాడు, తాగడానికి నీరునిస్తున్నాడు. సో ప్రతిదీ మన బాడీ, ఇప్పుడు మన బాడీ అనుకుంటున్నాం, మన బాడీలో కూడా ఎన్ని మెకానిజమ్స్ జరుగుతున్నాయో అది మనకి తెలియదు. ఏమంటారు అంటే మనం తిన్న ఒక చిన్న బ్రెడ్ ముక్కని మన బాడీలోకి తింటే మన లోపల డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే అరుగుదల జరిగి మనకు అది రక్తంగా మారితేనే కదా శక్తి వస్తుంది. సో ఇది భగవంతుడు ఎంతో సింప్లిఫైడ్ గా బాడీలో పెట్టారు. కానీ అదే మనం బయట మన మానవ శరీరంలో కాకుండా ఒక బ్రెడ్ ముక్కని పెట్టి దాని నుండి మనం రక్తాన్ని తీయాలి అంటే ఎంతో ప్లేస్ లో మనము ఎంతో మిషనరీ పెట్టాలంట. సో అంత మిషనరీ పెడితేనే ఈ బ్రెడ్ అనేది తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి 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 ఫైనల్ గా మనకి ఆ ఎనర్జీ రూపంలో వస్తుందంట. కానీ భగవంతుడు దాన్ని ఎంత సింప్లిఫై చేసేసారంటే చిన్నగా మన పొట్టలో మనం తిన్నదంతా అరిగించేస్తున్నాడు భగవంతుడు. సో మనకి ఎంత చేస్తున్నాడు, మన పొజిషన్ ఎంత, మన స్థితి ఎంత, మన స్థాయి ఎంత అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనలో గర్వం అనేది పోతుంది. సో గర్వం వల్లనే మనం భగవంతునికి శరణు వేడుకోకుండా ఉంటున్నాము. భగవంతుని గురించి తెలుసుకునే కొద్దీ ఏమవుతుంది, మనలో వినయం అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనలో వినయం పెరగడం లేదు అంటే మనం నిజంగా భగవంతుని గురించి తెలుసుకుంటున్నట్లు కాదనమాట. సో భగవంతుని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా వినయం ఒకప్పుడు ఉన్నదానికంటే కూడా ఇవాళ హంబుల్నెస్ అనేది పెరుగుతుంది. ఓకే,
అండ్ తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ప్రతి దానికి కూడా అహం సర్వస్య ప్రభవ అంటారు కృష్ణ. సో అన్నిటికీ మూలం కృష్ణనే అని చెప్పి మనం తెలుసుకుంటాము. సో మనం మనం ఎంతో గొప్ప మ్యాటర్, నేనే పెద్ద మ్యాటర్ అనుకుంటాం, కానీ నిజం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం అసలు మ్యాటరే కాదు అని చెప్పి మనకు అర్థమైపోతుంది అనమాట. ఆలోచించండి, మనం అనుకుంటూ ఉంటాం, నేను లేకపోతే నా ఫ్యామిలీ ఎలా నడుస్తుందా, నేను లేకపోతే ఉద్యోగంలో ఎలా జరుగుతుంది పని, మొత్తం నేనే కదా చేస్తున్నాను, నేను 4 రోజులు వెళ్ళకపోతే మొత్తం ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది, నేను 4 రోజులు ఇంట్లో లేకపోతే అందరూ అతలాకుతలం అయిపోతారు అని చెప్పి మనకు జనరల్ గా ఈ భావన ఉంటుంది. ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకు ఆ గర్వం వల్ల వస్తుంది. కానీ ఆలోచించండి, ఎంతో మంది శరీరాలు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళ కుటుంబంలో, మన ఫ్యామిలీలో కూడా ఎంతో మంది మన పెద్దవాళ్ళు కానీ వెళ్ళిపోయి ఉంటారు. సో మనం కూడా అలా వెళ్ళిపోయినప్పుడు మన ఫ్యామిలీ నిజంగా అయితే ఆగదు. సో 2 రోజులు బాధపడతారు, 3 రోజులు బాధపడతారు, 4వ రోజు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోతారు. మనం అనుకుంటాం మనం లేకపోతే ఏమీ జరగదు అని. మనం లేకపోయినా కూడా ఏది ఆగదు, బేసిక్ గా అన్ని జరిగిపోతూనే ఉంటాయి. సో ఇది నిజం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మనలో గర్వం అనేది తగ్గిపోతుంది. సో మనకిచ్చిన ఈ జీవితం ఏదైతే ఉందో దీన్ని హయ్యర్ పర్పస్, ఉన్నతమైన వాటి గురించి అన్వేషించడానికి, వాటి గురించి ప్రయత్నం చేయడానికి వాడాలి తప్ప మనము ఇట్లా చిన్న చిన్న వాటికి, నేను పొజిషన్స్, నేను సంపాదన చేయాలి, నేను దాచిపెట్టాలి, నేను అది ఇది అనుభవించాలి, వీటిపైనే మనం వ్యర్థం చేసుకుంటున్నాము అంటే మనకిచ్చిన అవకాశాన్ని మనం వృధా చేసుకుంటున్నట్లు అనమాట. సో ఈ హ్యూమన్ లైఫ్ భగవంతుడు మనకి ఇది ఎందుకు ఇచ్చారు అంటే మనము ఆ హయ్యర్ గోల్, మనం సాధించాల్సిన గమ్యం ఏంటి అన్నది తెలుసుకొని భగవంతునికి శరణాగతులయ్యి మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. సో ఇలా మనం గర్వం అనేది పెట్టుకున్నాము అంటే ఈ ప్రాసెస్ అనేది జరగదు. ఈ జన్మ మరణ చక్రాల్లో మనం చిక్కుకుపోయే ఉంటాం తప్ప భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది జరగదు అనమాట. ఓకే. అండ్ ఇంకేమంటారు అంటే మనకి పర్పోర్ట్ లో మనము కేవలం కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉంటాము, బ్రీఫ్ టైం, కొంతకాలం మాత్రమే ఇక్కడ ఉంటాం. ఎలా అంటే మనకి బబుల్స్ వస్తాయి కదా, సోప్ బబుల్స్ ఉంటాయి, మన సబ్బు నురగ వచ్చినప్పుడు మనకి బుడగలు వస్తాయి కదా, నీటి బుడగలు కానీ అవి. సో ఆ బుడగలు పర్మనెంట్ గా ఉంటాయండి? టెంపరీ. అట్లా ఒక్కసారిగా పెద్దదైతుంది, మన వెంటనే పగిలిపోతుంది అనమాట. సో మన లైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే, ఒక నీటి బుడగ లాంటిది. సో మనం ఏదో అనుకుంటున్నాం, మనం ఎంతో సాధించాలి, ఏదో చేసేసేయాలి, అది ఇది ఇది అది కావాలి, అది ఇది ఇది అది నేను పొందాలి, అన్ని అనుభవించాలి అనుకుంటున్నాం. మన లైఫ్ ఎంత బ్రీఫ్ అంటే ఒక నీటి బుడగ వచ్చి అది పగిలిపోయే సమయం ఎలా ఉంటుందో మన లైఫ్ కూడా అలాంటిదే. కానీ ఈ లైఫ్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకొరకు వాడాలి అంటే భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని శరణాగతులు అవ్వడానికి వాడాలి తప్ప ఇలా నేను అన్ని కూడబెట్టుకోవాలి, దాచిపెట్టుకోవాలి, అనుభవించాలి, దీనికోసం కాదు మనకి భగవంతుడు ఇచ్చింది ఈ ఆపర్చునిటీ. ఇది ఇచ్చింది భగవంతుని గురించి తెలుసుకొని శరణాగతులం అవ్వడం కోసం ఇచ్చారనమాట. సో ఫోకస్ ఎప్పుడు దేనిపైన ఉండాలి, ఈ జన్మ మరణ చక్రాలని నేను ఎలా బ్రేక్ చేయాలి, దీన్ని ఛేదించి నేను ఎలా బయటికి రావాలి, సో మన ఫోకస్ దానిపైన ఉండాలి. అండ్ ఇంకొకటి ఏమంటారు మనకి భాష్యంలో అంటే మనకి జ్ఞానం ఉండాలి. ఎలాంటి జ్ఞానం ఉండాలి అంటే ఏది నాది, ఏది నాది కాదు, సో వాట్ ఈజ్ అవర్ ఓన్ అండ్ వాట్ ఈజ్ నాట్ అవర్ ఓన్, ఈ జ్ఞానం అనేది ఉండాలి. శ్రీల భక్తి వినోద ఠాకూర ఏమంటారు అంటే, సో కృష్ణతో మాట్లాడుతూ ఆయన అంటారనమాట, ఏమంటారు అంటే కృష్ణ, ఐఎమ్ యువర్స్ అండ్ యు ఆర్ మైన్, వాట్ ఎల్స్ వెల్త్ డు ఐ నీడ్, అంటే నేను నీ వాడిని, నువ్వు నాకు చెందిన వాడివి, ఇంకా నాకు ఇంకేం కావాలి అని చెప్పి శ్రీల భక్తి వినోద ఠాకూర అంటారనమాట. సో మనం ఏదైతే మనది కాదో అది మనది అనుకొని భ్రమలో ఉంటున్నాం. కానీ నిజంగా రియాలిటీ ఏంటి అంటే ఈ మొత్తం భౌతిక జగత్తులో రియాలిటీ ఏంటి అంటే రెండే రెండు, ఒకటి ఆత్మ, ఒకటి భగవంతుడు. భగవంతునికి మనకి ఉన్న రియాలిటీ, మిగిలినవంతా కూడా టెంపరీనే. అవునా కదా? మనతో ఉన్న వాళ్ళందరూ మనం రియాలిటీ అనుకుంటాం, ఏదో రోజు వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. సో మనకున్న సంపద మనకి చాలా పర్మనెంట్ అనుకుంటాం, సో ఏదో రోజు మృత్యు రూపంలో వెళ్ళిపోయినప్పుడు అది వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సరే అన్ని పక్కన పెట్టేసినా కూడా ఈ శరీరం నాది, నేను అని పర్మనెంట్ అనుకుంటూ ఉంటాం. కానీ మృత్యు వచ్చినప్పుడు దీన్ని కూడా వదిలిపెట్టేసి మళ్ళీ మనం వెళ్ళిపోవాల్సిందే. సో ప్రతిదీ కూడా ఇక్కడ టెంపరీనే. ఏదైనా పర్మనెంట్ ఉంది అంటే అది కేవలం భగవంతుడు మనకి ఉన్న రిలేషను. అండ్ మనం ఆత్మ కాబట్టి మనము పర్మనెంట్ గా ఉంటాము, భగవంతుడు పర్మనెంట్ గా ఉంటారు. ఆయనకి మనకు ఉన్న సంబంధం ఏదైతే ఉందో అది మాత్రమే పర్మనెంట్. సో మన జీవితం అంతా
టెంపరరీ వస్తువుల కోసం అంటే ఎప్పటికీ నిత్యంగా ఉండే వాటి కోసం మనం ప్రయత్నించాలా, లేదు అనిత్యమైన వాటి కోసమే మన జీవితాంతం మన ఫోకస్ దానిపైన పెట్టాలా అనేది మనం ఆలోచించుకోవాలి. సో ఎప్పుడైతే ఆ విచక్షణ తెలుస్తుందో మనకి రియల్ జ్ఞానం, అప్పుడే మనకి నిజమైన జ్ఞానం ఉన్నట్టు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ విన్నప్పుడు అంటే ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి, మోహం లేకుండా ఉండాలి, ఈ క్వాలిటీస్ అన్ని విన్నప్పుడు మనకు అనిపించవచ్చు సో ఈ శరణాగతి అవ్వడం అనేది చాలా కష్టతరమైన విషయము, ఎక్కడ అవుతుంది, సో నేనున్న స్థితిలో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అని చెప్పి మనకు అనిపించవచ్చు. కానీ మనం ఏదైతే సాధన చేస్తున్నామో చూసారా, ఇవాళ మనం హరినామ జపం చేస్తున్నాము, ఇలా భగవంతుని గురించి వింటున్నాము, భగవద్గీత చదువుతున్నాము, భాగవతం శ్రవణం చేస్తున్నాము, వింటున్నాము, చదువుతున్నాము, భగవత్ ప్రసాదం తీసుకుంటున్నాము. ఇవన్నీ ఏమవుతాయి అంటే మెల్లమెల్లగా చేసే కొద్దీ ఈ శ్లోకాలు ఏవైతే క్వాలిటీస్ చెప్పారో చూసారా, అంటే శరణాగతులు అయ్యే వారికి ఎలాంటి గుణాలు ఉంటాయని చెప్పారో ఆ గుణాలు కూడా మెల్లమెల్లగా మనలో ప్రారంభించడం, మనలో అవి జాగృతం అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్ గా ఈ గుణాలన్నీ కూడా ఆత్మకి ఉన్నవే గుణాలు, కానీ మనం భౌతిక జగత్తులో వచ్చి ఈ కవరింగ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ గుణాలు కనిపించడం లేదు. కానీ సాధన చేసే కొద్దీ ఏమవుతుంది, ఈ పొర పోతుంది కదా, సో ఈ మార్జనం జరుగుతుంది, పొర పోతుంది కాబట్టి ఆ సోల్ ఆత్మకున్న గుణాలు అనేవి ఆటోమేటిక్ గా లైమ్ లైట్ లోకి బయటకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం సరెండర్ అయితే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఈ శ్లోకాలో చూస్తాం కదా, ఆత్మ మనం సాధన చేసే కొద్దీ ఏమవుతుందో తెలుసా, మనకి కూడా ఆ లక్షణాలు అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే ఆ లక్షణాలు మనలో ఉన్నాయి, ఒక సోల్ కి ఆ లక్షణాలు, ఆత్మకి ఆ లక్షణాలు ఉంటాయి. ఇప్పటిదాకా అవి నిద్రావస్థలో ఉంటాయి, సాధన చేసే కొద్ది ఏమవుతుందో తెలుసా, అవి జాగృతమయ్యి బయటికి కనిపిస్తాయి అన్నమాట. సో మనకి చూడగానే బయటికి అంటే శరణాగతి అంటే ఇన్ని లక్షణాలు ఉండాలి, చాలా కష్టతరం అనిపించవచ్చు, కానీ కాదు, అవి మనలో ఆల్రెడీ ఉన్నాయి, జస్ట్ మన సాధన చేసే కొద్దీ అవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకో లాస్ట్ గా ఏంటి అంటే జనరల్ గా వేదాల ప్రకారం ఏంటి అంటే డైవర్స్ అనే కాన్సెప్ట్ వేదాల్లో ఉంటుందా అండి, అంటే విడాకులు తీసుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటుందా వేదాల్లో? ఉండదు. వేదాల ప్రకారం విడాకులు అనేది ఉండదన్నమాట. కానీ నిజమైన వేద జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా, ఈ ఆత్మకి ఈ భౌతిక జగత్తుకి మధ్య సంబంధాన్ని తీసేసి ఈ భౌతిక జగత్తు నుండి పర్మనెంట్ గా మనం డివోర్స్ తీసుకొని, విడాకులు తీసుకొని తిరిగి మనం మన ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోతాం అనమాట. సో మనకి వేదాల ప్రకారం డివోర్స్ అనేది లేదు, కానీ వేదాల నాలెడ్జ్ తెలుసుకున్న వారికి ఏమవుతుంది తెలుసా, సో వీ హ్యావ్ టు గెట్ డివర్స్డ్. దేని నుండి డివర్స్ అవ్వాలి, మనం యాజ్ ఏ ఆత్మగా ఈ భౌతిక జగత్తులో చిక్కుకుపోయి ఉన్నాం, దీని నుండి మనం విడాకులు డివర్స్ అనేది తీసుకొని తిరిగి మనం భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. దానికి ప్రాసెస్ ఏంటి అంటే మనం చేసే ఈ భక్తి మార్గమే. దీని ద్వారా మనము భగవంతునికి శరణాగతులం అవుతాము. అండ్ ఒక్కసారి శరణాగతులం అయ్యాము అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న అశ్వత్థ వృక్షం ఉంది చూసారా, ఆ అశ్వత్థ వృక్షాన్ని భగవంతుడు ఛేదించేసి మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్ళిపోతారు అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ 15.5. కొంచెం కష్టంగా ఉందా లేదంటే పర్వాలేదా? ఇది కొంచెం జ్ఞానయోగ కాబట్టి అంత సింపుల్ గా ఉండదు. ఈ వృక్షం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అంత కొంచెం డిఫరెంట్ గా, ఇమాజినేషన్ అనేది కూడా కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటుంది. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రియాలిటీ అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంది, ఇక్కడ అన్ని కూడా కల్తీ. ఎందుకంటే ఇదంతా తారుమారైపోయి వస్తుంది కదా, ఇక్కడికి ప్రతిబింబం కాబట్టి అన్ని తారుమారైపోయి ఉంటాయి. మనం ఈ తారుమారులో పడిపోయి ఉన్నాం. సో ఇక్కడ నుండి తిరిగి మన ధామానికి, మన ప్లేస్ కి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళడానికి మార్గం ఏంటి అంటే భగవద్భక్తి, భగవంతునికి శరణాగతులం అవ్వడము. ఇది ఎసెన్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వచ్చే చెట్టు పేరు మాంగ్రూ ప్లాంట్. అవునా? ఓకే మాతాజీ. అది అలా ఉంటదా? వేర్లు పైకుండి శాఖలు కిందకుంటాయి, అలా ఎలా ఉంటదండి? లేదు, అలా కాదు మాతాజీ, వేళ్ళు భూమిలోకి వెళ్లాల్సినవి కాకినాడ దగ్గర ఫారెస్ట్ లో చూసాము, పైకి వచ్చాయి. అన్ని వేళ్ళు లోపలికి వెళ్ళాలి కదా, అలా కాదు, అక్కడ మొత్తం అంతా చిందర వందరగా వేళ్ళన్నీ పైకి వచ్చేసాయి. ఓకే. మట్టి చాలదా అని నేనంటే కాదు కాదమ్మా అలాగే వస్తాయి అనేసి అన్నారు. ఫారెస్ట్ ఏదో ఉందన్నమాట అక్కడ. ఓకే ఓకే. అంటే అవి నేల పైననే వేర్లు ఉంటాయి మనకి బేసిక్ గా, అంతేనా? అంతే మాతాజీ, పైకి కనిపిస్తూ ఉంటాయి. పీచు లాగా నడవనివ్వడం లేదు మనల్ని. ఓకే ఓకే ఓకే. మాతాజీ పేరు చెప్పారు, మ్యాంగ్రూవ్ ప్లాంట్ ఏదో ఉన్నారు మాతాజీ. మాతాజీ పేరు ఒకసారి చెప్పండి.
కాకినాడ దగ్గర అదేదో ఫారెస్ట్ ఉందండి, అక్కడ నదిని సముద్రం కలిసి ఉన్నది, మాతాజీ మా అగ్ని అక్కడికి ప్లాంట్స్ వెళ్ళాం అంటే అన్నమాట. బురద నీళ్ళలో పెరిగాయి మాతాజీ, ఆక్సిజన్ ఆ కోసం. బురద అంటే లేదు మాతాజీ, బురద ఏం లేదు కానీ ఆ మొత్తం నీరంతా ఈ ఆటుపోట్లకి లోపలికి వస్తుంది. పెద్ద పెద్ద చెట్లు పైకి ఉన్నాయి, వేర్లు మాత్రం ఏదైనా చిన్న మొక్కను కూడా చూశాను పైకే వస్తున్నాయి, వేళ్ళన్ని భూమిలోకి వెళ్ళట్లేదు. ఓకే. అదే ఇందాకట మీతో చెప్పాను ఓకే. మాతాజీ. ఓకే మాతాజీ, ఫైన్. హరే కృష్ణ. హరే అయితే కృష్ణ. ఇప్పుడు మాతాజీ, ఇప్పుడు క్వశ్చన్ బ్రహ్మ అదే ఆధ్యాత్మిక లోకం నుంచి వేర్లు వస్తున్నాయి అంటే మనం ఇలా కూడా అనుకోవచ్చు, ఆది మూలం అదే అని. అంతే ఏ దాని అర్థం. మాతాజీ, మూలాలు అక్కడి నుండి వేదాలకి ఉన్నాయి. భగవంతుడికి ఆది మూలం వేళ్ళు. సాధారణంగా చెట్టు నిలబడడానికి వేళ్ళు కిందకు ఉంటాయి కాబట్టి ఈ మూలం మాత్రం పైకి ఉందంటే ఆధ్యాత్మిక లోకం మూలం. అవును, అంతే మనం తెలుసుకోవాల్సింది అదే. Thank you, మూలం మాతాజీ. ఆధ్యాత్మికం. అదే మాతాజీ, థ్యాంక్ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు అశ్వత్థ వృక్షం అంటే ఈ భౌతిక జగత్తేనా? ఇప్పుడు కృష్ణ చెప్పిన ఈ అశ్వత్థ వృక్షం దేనికైతే వ్రేళ్లు పైకి శాఖలు కిందకున్నాయో అది భౌతిక జగత్తు. ఓ, కానీ అట్లా మనకు ఉండదు కదా, అశ్వత్థ వృక్షం ఏదైనా కానీ అలా మనకి వ్రేళ్లు పై కిందకు ఉండదు కాబట్టి. సో అది భౌతిక జగత్తుతో కంపేర్ చేస్తున్నారు అంటే భౌతిక జగత్తు కూడా నిజంగా ఉండదు, అది ప్రతిబింబం. దాని రియాలిటీ ఏంటి అంటే ఆధ్యాత్మిక లోకం అన్నమాట. అవును. అది చెప్తున్నారు. సో దాన్ని ఇట్లా మనం నీటి దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే చెట్టు ప్రతిబింబం పడి రియాలిటీ మనకి ఇలా కనిపిస్తుందో తలకిందులుగా, మనం ఇప్పుడు తలకిందులైన ప్రదేశంలో ఉన్నాము, రియాలిటీ అనేది ఆధ్యాత్మిక ధామంలో ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉపమానం తీసుకున్నారు. ఉపమానం చెప్పారు. ఎస్. మాతాజీ ఇప్పుడు ఎన్ని పదాలు వచ్చినా, ద్వంద్వాలు, కష్ట సుఖాలు, అవన్నీ మోహము, ఇవన్నీ ఎన్ని పదాలు కష్టం కనిపించినా మనం రీతిగా చేయవలసింది భక్తి. అంతే. భక్తి చేసి పదాలన్నీ పోతాయి. భక్తి చేసే కొద్దీ వీటికి అతీతంగా వెళ్తాం. ఆ ద్వంద్వాలను కూడా మనము తీసుకోకుండా ద్వంద్వాలకు కూడా అతీతంగా వెళ్ళగలం. అందుకని అవన్నీ ఫోకస్ అనేది కాకుండా మనం భక్తి పైన ఫోకస్ చేసే కొద్దీ ఇవన్నీ కూడా మనలో మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి, మనలో అవి బయటికి కనిపిస్తూ ఉంటాయి, ఆ లక్షణాలన్నీ కూడా. ఈజియెస్ట్ వే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నాకు నిద్ర పట్టట్లేదు మాతాజీ, చాలా గందరగోళంగా ఉంది, కొద్దిగా ప్రేయర్ చేయడం. షూర్ మాతాజీ, డెఫినెట్లీ అందరం చాంట్ చేస్తాము 3 times మీకోసం. మీ పేరు మాతాజీ? నాగచంద్రిక. ఓకే, షూర్ షూర్. సో 3 times ఒక్కసారి మనం నాగచంద్రిక మాతాజీ కోసం హరే కృష్ణ మంత్రాన్ని 3 times చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ ఇందాక మీరు అన్నారు చూడండి, మన అంటే మన డైవర్స్ అనేది మన వేదాలు లేదు, అది కరెక్ట్. అయితే సో అంటే యాక్చువల్గా ఇది మళ్ళీ మనం అంటే ఇక్కడ మన సొసైటీలో జరుగుతుంటాయి కదా మాతాజీ, సో అది వెస్ట్రన్ కల్చర్ నుండి వచ్చిందా? ఫోకస్ దానిపైన కాదు, బట్ జనరల్ గా ఏం చెప్పాను అంటే అంటే అది మ్యాటర్ కాదని తెలుసు, పాయింట్ కాదు, బట్ మన అంటే వేదాల్లో నార్మల్ లేదు మాతాజీ. వేదాల ప్రకారం డివోర్స్ అనేది ఉండదు. ఇది మనకి ఇంకా పాశ్చాత్య దేశాల నుండే వచ్చింది. సో ఇష్టమైతే ఉంటాను, లేదంటే వదిలేస్తాను అన్న కాన్సెప్ట్ అనేది అక్కడ నుండే వచ్చింది. వెస్టర్న్ అంటే ఇది పాయింట్ కాదని తెలుసు కానీ బట్ జనరల్ అడుగుతున్నాను. అంటే చాలా ఇయర్స్ నుంచి కూడా అది జరుగుతూ ఉంది కదా. హరే కృష్ణ మాతాజీ. ఒక హరే కృష్ణ డౌట్ మాతాజీ, స్వర్గము అంటే ఏ లోకాలు వస్తాయి మాతాజీ, నరకము అంటే ఏ లోకాలు వస్తాయి? ఇలా అంటే అన్ని బ్రహ్మాండాలు కలిపి ఒకే స్వర్గము ఒకే నరకము ఉంటుందా? లేదు మాతాజీ, మీరు గోలోక చార్ట్ చూసినట్లయితే మీకు దాంట్లో ఇట్లా క్లియర్ గా ఉంటుంది మాతాజీ. షేర్ చేస్తాను. ఉన్నది మాతాజీ, పీడిఎఫ్ పెట్టారు. నేను ఓపెన్ చేస్తున్నాను అది.
కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ. కనిపిస్తుంది. ఓకే, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 7th ప్లేస్ లో ఉంది చూసారా, బోర్ అని, ఎర్త్ అని రాశారు చూసారా. ఇక్కడ ద అబోర్డ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ అదర్ మోటల్స్, ఇది మనం ఉండే జగత్తు మాతాజీ, మనం ఉండే లోకం, బోర్ లోకం. సో దీనికన్నా పైన ఉండే లోకాలు ఉన్నాయి చూసారా, ఇక్కడ 5th లోకం ఉంది చూసారా, ఇది స్వర్లోకం, ద అబోర్డ్ ఆఫ్ డెమిగాడ్స్. అయితే ఇంతకన్నా పై లోకాలు సత్యలోకం. పైకి వెళ్లే కొద్దీ ఏమవుతుంది అంటే లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది మాతాజీ. సో పైకి వెళ్లే కొద్దీ సుఖాలు కూడా పెరుగుతూ ఉంటాయి, హ్యాపీనెస్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. మనకున్న హ్యాపీనెస్ కి పై లోకాల్లో ఉండే హ్యాపీనెస్ కి వ్యత్యాసం ఉంటుంది, ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కిందకు వచ్చే కొద్ది చూసారా, ఇవన్నీ నరకలోకాలు అంటారు. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల. సో ఇవన్నీ ఈ లోకాలన్నీ కూడా మనకి హెల్లిష్ ప్లానెట్స్ అంటారు. ఇవి తక్కువ స్థాయి లోకాలు. అండ్ దీనికన్నా కూడా తర్వాత ఇంకా కింద ఉన్నాయి చూసారా, ఇవి నరక లోకాలు. కింద మళ్ళీ మనకి నరక లోకాలు ఉంటాయి మాతాజీ. సో మనం పుణ్యం చేసుకుంటే ఏమవుతుంది అంటే స్వర్గలోకాలకి వెళ్తాం, ఆ సుఖాలు అనుభవిస్తాము. ఎప్పుడైతే ఆ క్రెడిట్ దాని వల్ల వచ్చిన మనకిప్పుడు మన అకౌంట్ లో 100 రూపీస్ ఉందనుకోండి, సో స్వర్గలోకాలకు వెళ్ళిపోయి ఆ 100 రూపీస్ ని ఖర్చు పెట్టేసేస్తాము, అకౌంట్ బ్యాలెన్స్ 0 అయిపోతుంది, మళ్ళీ వచ్చి భూలోకంలో పడతాం. అండ్ మనం తప్పు చేసుకున్నాము, నెగటివ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది అనుకుంటే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళి దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించేసి అది మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ 0 అవుతుందో మళ్ళీ మనం భూలోకానికి వస్తాం. భూలోకంలో ఏమవుతుంది, మళ్ళీ మనం కర్మబంధనంలో చిక్కుపోయి మనం చేసే కర్మల వల్ల మనకి ఏదో స్వర్గలోకాలు కానీ లేదంటే నరకలోకాలు కానీ వస్తూ ఉంటాయి. సో ఈ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ మన లైఫ్ లోకి భక్తి అనేది వచ్చి, సో కర్మ అండ్ వికర్మ కాకుండా అకర్మ చేయాలి అంటే భగవంతుని భక్తి చేసినప్పుడు మాత్రమే ఈ చక్రం నుండి బయటపడగలము అన్న విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటిదాకా ఇక్కడ కొట్టుకొని తిరుగుతూనే ఉంటాం మాతాజీ. సో అందుకని మన లైఫ్ లోకి భక్తి వచ్చింది అంటే గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అంటారని. ఎందుకంటే లేదంటే మనం ఇక్కడే తిరుగుతూ ఉంటాం, పైకి వెళ్తూ ఉంటాం, మధ్యకు వస్తూ ఉంటాం, కిందకి వెళ్తూ ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి హ్యూమన్ గా, ఒకసారి మానవునిగా పుడతాం, ఒక్కొక్కసారి జంతువుగా పుడతాం, ఒక్కొక్కసారి పురుగుగా పుడతాం, ఒక్కొక్కసారి పాముగా పుడతాం, ఒక్కొక్కసారి పిట్టగా పుడతాం. సో మన లైఫ్ తిరుగుతూనే ఉంటుంది ఇలాగా. అంటే ఎప్పుడైతే మన జీవితంలో భక్తి వస్తుందో దెన్ ఈ సైకిల్ నుండి బయటికి వచ్చే ఆపర్చునిటీ వస్తుంది అనమాట. అందుకనే భక్తి మనకి తెలిసింది అంటే దాన్ని ఎంత గట్టిగా ఎంత సిన్సియర్ గా పట్టుకోవాలంటే ఇంకొక మార్గం లేదు. ఈ సైకిల్ నుండి బయటికి రావడానికి వేరే మార్గం లేనే లేదు భక్తి తప్ప. సో అది మన లైఫ్ లోకి వచ్చింది అంటే దాన్ని మనం ఎంత సిన్సియర్ గా పట్టుకోవాలి అంటే చూసారా, ఇక్కడ హరే కృష్ణ మహామంత్రం కనిపిస్తుంది. సో మనం తీసుకునే నామం మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళగలదు అంటే ఇంకా కనిపిస్తుంది చూసారా, ఫైనల్ గా మనకి ఇక్కడ మీకు లైట్ గా కనిపిస్తుంది చూడండి, గోలోక్ దాకా తీసుకెళ్ళగలదు అనమాట. సో మనం రోజు చేసుకునే హరినామం యొక్క పొటెన్సీ ఏంటి అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం నుండి మనల్ని బయటికి తీసుకెళ్లి తిరిగి మళ్ళీ మనల్ని కృష్ణ పాదాల చెంత కృష్ణ సేవ చేసుకునే ఇదిని కలిగిస్తుంది. ఒకవేళ ఇది కాదు, ఈ మార్గం లేదు, ఈ మార్గం తీసుకోలేదు అంటే ఇక్కడ నుంచి బయటపడే ఛాన్స్ లేనే లేదు, ఇక్కడే తిరుగుతూ ఉంటాం మాతాజీ. అవును, అది 28 లోకాలు అవేంటి మాతాజీ? నరక లోకాలు. అవి నరక లోకాలు మాతాజీ. సో నరకానికి వెళ్ళడం అంటే ఆ 28 లోకాల్లోకి వెళ్తాం మనం. ఏదో ఒక లోకం, ఆ 28 లోకాల్లో ఏదో ఒక లోకంలోకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అండ్ నిన్న ఒక ప్రభుజీ అడిగారు, అసలు ఎందుకు మనకి ఇక్కడ మనం ఆధ్యాత్మిక లోకంలో భగవంతునితో ఉంటాం కదా, అయితే ఇక్కడికి ఎందుకు రావాలి అన్న కోరిక మనకి కలిగింది అని అన్నారు. అయితే నేను దాని గురించి ఇవాళ కొంచెం చదివితే ఏముంది అంటే జనరల్ గా మనకి ఏ లోకంలో ఉన్నా, మనం భూలోకంలో ఉన్నా, మనం ఆధ్యాత్మిక లోకంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గానీ మనం ఆత్మ కాబట్టి భగవంతునికి ఎలా అయితే స్వేచ్ఛా శక్తి ఉంటుందో మనం భగవంతుని అంశలం, ఆత్మలం కాబట్టి మనకి కూడా ఆ స్వేచ్ఛా శక్తి ఉంటుంది. అయితే కొంచెమే ఉంటుంది మనకు ఆ స్వేచ్ఛా శక్తి. సో కేవలం ఆ స్వేచ్ఛా శక్తి ఇక్కడ మాత్రమే కాదు, ఆధ్యాత్మిక లోకాల్లో కూడా మనకి ఆ స్వేచ్ఛా శక్తి ఉంటుందన్నమాట. సో మనము ఒకప్పుడు అక్కడే ఉన్నాము, కానీ అక్కడ ఉన్నప్పుడు కూడా మనకి స్వేచ్ఛా శక్తి, ఇండిపెండెన్స్ ఉంది కదా, ఫ్రీ విల్ ఉంది కదా, దాంతో మనం ఏం చేస్తామంటే కృష్ణని అడిగామన్నమాట. కృష్ణ
నాకు కూడా ఎంజాయ్ చేయాలని ఉంది సెపరేట్గా అని అడిగామన్నమాట. సో అలా ఎందుకు అడిగాము అంటే మనకి స్వేచ్ఛాశక్తి ఉంది కాబట్టే అడిగాము. మరి భగవంతుడు ఎందుకు ఆ స్వేచ్ఛాశక్తిని ఇచ్చాడు అంటే భగవంతుడికి మన పైన ప్రేమ ఉంది కాబట్టే స్వేచ్ఛాశక్తిని ఇచ్చాడు. సో భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని నువ్వు ఇదే చేయాలి, సో ఎప్పుడు కూడా భగవంతుడు నువ్వు భక్తి మాత్రమే చేయాలి, ఇంకేం చేయడానికి లేదు అని మనల్ని ఎప్పుడు ఫోర్స్ చేయరనమాట. కానీ చెప్తారు భక్తి చేస్తే నువ్వు ఇన్ని బాధలు పడుతూ ఉన్నావు ఇక్కడ, వాటన్నిటి నుండి బయటపడి నువ్వు నా ధామానికి వచ్చేయచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు అక్కడ నువ్వు అని భగవంతుడు జస్ట్ చెప్తారు, అడ్వైస్ ఇస్తారు. అర్జునకు కూడా మొత్తం భగవద్గీత చెప్పాక నువ్వు యుద్ధం చేయని చెప్పి భగవంతుడు ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తావో నీ ఇష్టం అర్జున అని చాయిస్ అర్జునకి ఇచ్చారు. సో మన విషయంలో కూడా అంతే అన్నమాట. మనకి ఆ ఇండిపెండెన్స్, ఆ ఫ్రీ విల్ అనేది ఉంటుంది. సో అది ఉండడం వల్లనే మనం ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడు కూడా నేను ఎంజాయ్ చేయాలి అన్న కోరిక వ్యక్తపరిచాను. సో అందుకోసమే భగవంతుడు ఈ భౌతిక జగత్తుని క్రియేట్ చేసి మనల్ని ఇక్కడికి పంపారు అని ఉంది ప్రభుజీ. సో నాట్ షూర్ మీరు విన్నారో లేదో తెలియదు, బట్ నేను క్లారిఫై చేద్దాం అనుకున్నాను. ఐ థింక్ లేరు, ఆ ప్రభుజీ లేరు. యా మాతాజీ విన్నాం నిన్న క్వశ్చన్ అంటే క్వశ్చన్ అడిగారు కాబట్టి మార్నింగ్ సెషన్ లో అడిగారు. అండ్ స్వేచ్ఛా శక్తి మనకి మిగతా దాంట్లో కూడా మిగతా అంటే ఆస్పెక్ట్స్ లో కూడా ఉంటుందని మన ప్రభుజీ చెప్పారు కదా. అంటే ఇలానే కదా మాత స్వేచ్ఛా శక్తి వల్లనే మనము ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే మనం చూజ్ చేసుకునే ఇప్పుడు ఆప్షన్ మనం ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నామంటే మన స్వేచ్ఛా శక్తిని కరెక్ట్ గా వాడకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్. వాడకపోవడం వల్ల ఇప్పుడు మీకు నాకు ఇద్దరికి స్వేచ్ఛా శక్తి ఉంది. ఈ 1.5 hours నేను ఏదైనా మూవీ చూడొచ్చు, ఓటీటీకి వెళ్ళి ఏదైనా సీరియల్ చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ నా స్వేచ్ఛా శక్తిని దానికోసం వాడట్లేదు కదా. సో నేను దాన్ని యూజ్ చేసుకొని ఇలా భగవత్ కథ వినాలి అని చెప్పి మనం వచ్చాము. సో మన స్వేచ్ఛా శక్తి ప్రతి మూమెంట్ కూడా మన చేతిలో ఉంటుంది, నేనేం చేయాలి అని. అది ఎవరు కూడా ఆపలేరు మనల్ని. సో మనం అనుకోవచ్చు చుట్టూ పరిస్థితులు అలా ఉంటే మరి ఏం చేయాలి అని. సో మన మనస్సులో భగవంతుని పైన స్మరణ జరగాలి అన్న కోరిక మనకి బలంగా ఉంది అంటే అది చుట్టూ ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా కూడా అది అవుతుంది, పాసిబుల్ అవుతుంది. మేబీ ఇలా క్లాస్కి వచ్చి వినాలి అని కూర్చొని ఒక్కొక్కసారి పాసిబుల్ కాకపోవచ్చు, కానీ మనం అనుకుంటూ ఉన్నాం కదా కృష్ణ నాకు నీ గురించి వినాలని ఉంది కానీ నేను వినలేకపోయాను అని. అక్కడ కూడా మన స్వేచ్ఛా శక్తిని ఉపయోగించి కృష్ణకి ఏం చెప్తున్నాము, నాకు అది చేయాలని అనిపించింది కానీ చేయలేకపోయాను అని. దట్ ఈస్ అన్ ఇండికేషన్. మనం కృష్ణకి చెప్తున్నాం. సో కృష్ణ ఏమనుకుంటారు, ఓకే నీకు ఇది చేయాలని ఉంది కదా. సో కృష్ణ పరమాత్మగా ఇక్కడే ఉండి ఉపదృష్ట హనుమంత అంటారు. సో అన్ని చూస్తూ ఉంటారు, అన్ని శాంక్షన్ కూడా చేస్తూ ఉంటారు. నీకు అది కోరిక ఉంది కదా, ఫైన్, నెక్స్ట్ టైం నుంచి నీకు అడ్డంకులు రాకుండా నువ్వు క్లాస్ వినేలాగా నీకు కావాల్సింది జరిగేలాగా నేను చూస్తాను అని కృష్ణ చేస్తారనమాట. సో అది ఎందుకు చేస్తున్నారు కృష్ణ, మనం మన స్వేచ్ఛా శక్తిని ఉపయోగించి రైట్ డిజైర్ ఎక్స్ప్రెస్ చేశాం కాబట్టి. కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారు అంటే నాకు భగవంతుని గురించి తెలుసుకోవాలని లేనే లేదు, భగవద్భక్తి చేయాలని లేనే లేదు. సో వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛా శక్తిని ఉపయోగించి ఇవి వ్యక్తపరుస్తున్నారు. సో భగవంతుడు అది కూడా వింటున్నాడు అనమాట. ఫైన్, నీకు నా గురించి తెలుసుకోవాలని లేదు, భక్తి చేయాలని లేదు, నీకు ఇక్కడే ఇలానే ఉండాలని ఉంది కదా, నీ జీవితంలోకి భక్తి అనేది రానే రాకుండా ఉంటుంది. నువ్వు హ్యాపీగా దాని గురించి మర్చిపోయి నువ్వు ఏదైతే ఈ చక్రంలో ఉన్నావో దాంట్లో నువ్వు తిరగచ్చు అని చెప్పి కృష్ణ ఉంటారు. మనకు అనిపించవచ్చు అలా ఉండడం కరెక్టేనా అని. మనం పిల్లల్ని ప్రేమిస్తున్నాము అంటే వాళ్ళకు కొంచెం స్వేచ్ఛ అనేది ఇస్తాం కదా. సో మనం అన్ని కట్టేసేసి నాకు నచ్చినట్టే జరగాలి అంటే ప్రేమ అవ్వదు కదా. సో భగవంతుడు అదే భావనతో మనకు ఆ స్వేచ్ఛా శక్తి ఇస్తారనమాట. అండ్ జ్ఞానం కూడా ఇస్తున్నారు కదా, భగవద్గీత ద్వారా చెప్తున్నారు దాన్ని ఎందుకు వాడాలి స్వేచ్ఛా శక్తిని అనేది కూడా ఇస్తున్నారు కృష్ణ. సో ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు, ఆ ఫ్రీడమ్ ని రైట్ వేలో ఎలా వాడాలి కూడా చెప్తున్నారు. సో అది మనం తెలుసుకొని రైట్ వేలో వాడాము అంటే దెన్ వీఆర్ గుడ్, సక్సెస్ఫుల్ అనమాట. మనం దాన్ని మంచిగా వాడుకున్న వాళ్ళం. మన చేతుల్లోనే మన లైఫ్ ఉంది యాక్చువల్లీ. మాతాజీ గోలోక చార్ట్ డౌన్లోడ్ చేసి పీడిఎఫ్ లో పెట్టరా? ఓకే ప్రభుజీ, అది మనకి పీడిఎఫ్ ఉంది, మళ్ళీ షేర్ చేస్తాం. ఓకే ఫైన్, ఇంకేం క్వశ్చన్స్ లేదంటే మనం క్లాస్ అయిన చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. Thank you so much, Mataji. Thank you, Mataji. Hari Bol. Hari Bol, Mataji. Thank you so much, Mataji. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much, Mataji. Sanprabhuji. Hari Bol, Mataji. Thank you so much, Mataji. Hari Krishna. Hari Bol, Mataji. Hari Hari Bol. Hari Bol, Mataji. Bon class. Hari Krishna, Mataji.
హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు.